అందరికీ నమస్కారం. నేను బిట్టు వెంకటేశ్వర్లు. మనం తెలుగు భాషాభివృద్ధి మార్గదర్శకాలు అనే శీర్షికలో భాష కోసం గత 7 ఆ, వారాలుగా 7 వారాలుగా నడుపుతున్నాము. ఇప్పుడు ఈరోజు తెలుగు భాషా బోధన, బాల సాహిత్యం ఆవశ్యకత అనే అంశం మీద మరి మాట్లాడడానికి వచ్చినటువంటి డాక్టర్ గంగిశెట్టి శివకుమార్ గారికి, శ్రీ బెళగం భీమేశ్వరరావు గారికి స్వాగతం. మోడరేటర్ గా డాక్టర్ ముందత్తుల నాయుడు గారు వ్యవహరిస్తున్నారు. మన ఉద్దేశ్యం ఒకటే, మనం మనం ఏం చేయగలము తెలుగు భాషాభివృద్ధి కోసము అనేది. అంతేగాని గవర్నమెంట్ ఏమో చేయట్లేదు అని వాళ్ళని విమర్శించడం కోసము కాదు, వాళ్ళకి ఏదైనా చెబుదామని కూడా కాదు. మనం ఏం చేయగలం, ఎట్లా చేయగలం, మనం చేయడానికి మనలో మనం మార్గదర్శకాలు, మార్గాలు వెతుక్కోవడమే దీని ఉద్దేశ్యం. ఆ, అంటే చాలా మంది పరిరక్షణ కోసం గవర్నమెంట్ ఏం చేయట్లేదు, లేకపోతే ప్రభుత్వంలో పెద్దలు పట్టించుకోవట్లేదు అని రకరకాలుగా అంటుంటారు. అవన్నీ మనకి సంబంధం లేదు. మనం ఏంటంటే మనం ఎలా చేయగలము, చేయడానికి మనకు మార్గాలు ఏం దొరుకుతాయి అనే దానికోసం, ఈ మార్గాన్వేషణ కోసమే మనం ఈ మీటింగ్లు పెడుతున్నాము. మనం ఎంతవరకు చేయగలం, ఏం చేయగలం, ఎంతవరకు చేయగలం, మనం ఎట్లా సక్సెస్ కాగలం అనేది ఉద్దేశంతో దీన్ని నడుపుతున్నాము. దీన్ని ఆచార్య మునిరత్న నాయుడు గారు చాలా దిగ్విజయంగా నడుపుతున్నారు. ఆ, శ్రీ ఆచార్య మునిరత్న నాయుడు గారిని ఇప్పుడు ఆ, ఈ కార్యక్రమాన్ని నడపవలసిందిగా కోరుతున్నాం. అందరికీ నమస్కారం అండి. ఆచార్య బిట్టు వెంకటేశ్వర్లు గారు ఈ కార్యక్రమాన్ని వారు భాష, సాహిత్యము, చరిత్ర, సంస్కృతి అనే అంశాల మీద యూట్యూబ్ ద్వారా చాలా వరకు ప్రతిరోజు చేస్తూనే ఉన్నారు. అయితే తెలుగు భాష బోధన మార్గదర్శక సూత్రాలు అనే ప్రధాన అంశం మీద 1వ ఆదివారం 3వ ఆదివారం మనం 7 గంటలకు ఈ విధంగా చేసుకుంటున్నాం. ఈరోజు అంశం వచ్చి తెలుగు భాషా బోధన, బాల సాహిత్యం ఆవశ్యకత. పోయిన వారం కూడా చేశాము. అయితే బాల సాహిత్యవేత్తలు చాలా మంది ఉన్నారు. అందులో కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీతలు ఉన్నారు. వారి అందరి అభిప్రాయాలు కూడా పంచుకుంటే బాగుంటుంది అనే ఉద్దేశంతో ఈ వారం కూడా మళ్ళా అదే టాపిక్ మీద ఆవశ్యకత నోటి యాడ్ చేసి జరుపుతున్నాము. ఇందులో మనం జనరల్గా మనం ఇప్పుడు ఆచార్య బిట్టు వెంకటేశ్వర్లు గారు చెప్పారు, ప్రభుత్వంతో పోరాటాని కోసం, సమితి కోసం మనం కాదు. విఘ్నులు, పండితులు అందరూ కూడా ఎవరు ఏంటి అనేది ఒకరికొకరు అభిప్రాయాలు ఇచ్చిపుచ్చుకోవడానికి ఉపయోగించేటువంటి మాధ్యమం ఇది. కాబట్టి జరుగుతున్నది ఏంటి, జరిగింది ఏంటి, జరగబోయే దాని గురించి మనం తెలుసుకోవాల్సిన అవసరం, దాని గురించి ప్రణాళికలు వేసుకోవాల్సిన అవసరం ఉందనే ఉద్దేశంతోనే దీన్ని మొదలుపెట్టడం జరిగింది. కాబట్టి బాల సాహిత్యం యొక్క ఆవశ్యకత అంటే ఈరోజు మనకు నైతిక ప్రవర్తన అనేది మనకు ఎంత లోపించింది అనేది మీ అందరికీ తెలిసిందే. దాదాపు మీరు అందరూ కూడా మా వయసులో నాకన్నా పెద్దవారే, కాబట్టి మీకు తెలియదేం కాదు. ఎందుకంటే నేను కూడా బిఈడి ఎంఈడి చేసి, పిహెచ్డి చేసి, ఎంఫిల్ చేసి తర్వాత యూనివర్సిటీలో 1987లో వచ్చాను, తెలుగు యూనివర్సిటీ. కాబట్టి మనకు నేను బయట రాష్ట్రాల్లో తెలుగు టీచర్లకు ఓరియంటేషన్ కోర్సు, రెఫరెన్షియల్ కోర్సులు 26 రెఫరెన్షియల్ కోర్సులు కండక్ట్ చేశానండి భారతదేశ వ్యాప్తంగా. అండమాన్ నికోబార్ దీవుల్లో కూడా కండక్ట్ చేశాను. ఆ ఉన్నటువంటి అనుభవంతోనే నేను దీంట్లో పాల్గొనడానికి అవకాశం నాకు మా ఆచార్య బిట్టు వెంకటేశ్వర్లు గారు ఇవ్వడం జరిగింది. కాబట్టి మనం ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడానికి డాక్టర్ గంగిశెట్టి శివకుమార్ గారు, ఆయన ఇటీవలనే ఈ సంవత్సరం కబుర్ల దేవత అనేటువంటి వారి ఎప్పుడో రాసినటువంటి కవిత దానికి ఇప్పుడు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు లభించింది. అదేవిధంగా మనకున్నటువంటి భీమేశ్వరరావు గారు, బెళగాం భీమేశ్వరరావు గారు, వారు కూడా కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత. తర్వాత ఉమామహేశ్వరరావు గారు కూడా వచ్చారు, వారు కూడా కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత. కాబట్టి ముగ్గురు మనకు మేజర్ పెద్ద
దిగ్ధంతలు ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. కాబట్టి వారి అందరికీ ఆమోదించి ఇందులో పాల్గొనడానికి అంగీకరించి వచ్చినందుకు ముందు అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఇప్పుడు డాక్టర్ గంగిశెట్టి శివకుమార్ గారు శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో ఆచార్య గూడూరు నాగయ్య గారి దగ్గర బాల సాహిత్యం మీదనే పిహెచ్డి చేశారు. వారు నాకన్నా సీనియరు. నేను కూడా నాగయ్య గారి దగ్గరే పిహెచ్డి చేశాను. అప్పుడే పరిచయం వారితో. వారి స్వగ్రామం నెల్లూరు జిల్లా రాపూరు. వారి తల్లిదండ్రులు అంజనీదేవి చిరంజీవి గారు 28 ఫిబ్రవరి 1954లో వారు రాపూర్లో అంజనీదేవి చిరంజీవులకు జన్మించారు. వారు ఎంఏ ఎంఈడి పిహెచ్డి పట్టభద్రులు. మొదటి కవితే కబుర్ల దేవత అనే ఒక కథ 1970లో ఆయన రాశాడు. ఆ తర్వాత బాలానందంలో యథా రాజా తదా ప్రజ అనేది 1973లో చేశారు. చందమామలో దాదాపు 100 కథల పైన అదే చందమామలో ఆయనవి ముద్రింపబడ్డాయి. బాల సాహిత్యం మీదనే పిహెచ్డి చేయడం వల్ల వారికి మరింత బాల సాహిత్యం మీద చేరువ అవడానికి అవకాశం ఏర్పడింది. మొదట 1980-82 మధ్యలో చందమామ పత్రికకు ఉపసంపాదకుడుగా వ్యవహరించారు. ఆ తర్వాత 82లో వారికి ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయ నియామకం జరగడం, అప్పటి నుండి 2012 వరకు వారు ఉపాధ్యాయ వృత్తిలోనే ఉండి పదవీ విరమణ చేశారు. ఇప్పటికి కూడా ఉపాధ్యాయ వృత్తిలోనే ఉన్నారు. వారు హెడ్ మాస్టర్గా శ్రీ వెంకటేశ్వర విద్యాలయం నెల్లూరులో వారు పనిచేస్తున్నారు. ఇప్పటికి కూడా కథలు రాస్తున్నారు. దాదాపు మనకు లీడింగ్ పత్రికలైనటువంటి ఈరోజు తెలంగాణలోను ఆంధ్రాలోను ఉన్నటువంటి పత్రికలకు వారు రాస్తున్నారు. ఎన్నో రివార్డులు సంపాదించినటువంటి వారు. వీరు రాసినటువంటి ఒక కథ అమెరికాలోని పిల్లల కొరకు మూస్ బీమ్ పుస్తకాన్ని ఐ డ్రీమ్ పబ్లికేషన్ చైనాలో ముద్రించి అమెరికాలో పంపిణీ చేశారు కరుణాకర్ గారు. చిత్రాలు కూడా వేశారు. దానికి కరుణాకర్ అనే ఆయనే చేశారు. 2005లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆయనకు ఉత్తమ ఉపాధ్యాయుడిగా అవార్డును ప్రదానం చేసింది. 2012 నుండి నెల్లూరు నుండి వస్తుంది పున్నమి పత్రిక. ఆ పత్రికకు వారు సంపాదకులుగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికీ ఈనాడు, హాయ్ బుజ్జి, అదేవిధంగా ఆంధ్రజ్యోతి, ప్రజాశక్తి, నవతెలంగాణ మొదలైన పత్రికల్లో కథలు రాస్తున్నారు. వారు దాదాపు 400 కథలు రాశారంటే వారి రచనా శక్తి ఇప్పటికీ తగ్గలేదని చెప్పవచ్చు. అటువంటి గంగిశెట్టి శివకుమార్ గారిని వారి ఉపన్యాసాన్ని ప్రారంభించవలసిందిగా ఆహ్వానిస్తున్నాను. నమస్కారం సార్, మాట్లాడండి సార్. లేదు, మీరు అన్మ్యూట్ చేస్తేనే మీది వినిపిస్తుంది, లేదమ్మా వినపడదు. వీడియో కనిపిస్తున్నారు, మీ ఆడియో కూడా మీరు అన్మ్యూట్ చేసుకుంటే కొత్త అనమాట, ఇప్పుడే నేర్చుకోవడం. మరొకసారి మునిరత్నం నాయుడికి సాదరంగా ఈ కార్యక్రమానికి ఆహ్వానించిన సోదర తుల్యులు మునిరత్నం నాయుడు, ఒకే గురువు గారి దగ్గర డాక్టరేట్ కాబట్టి, తర్వాత అలాగనే ఆత్మీయ మిత్రులు ఎంతో కాలంగా బెలగాం భీమేశ్వరరావు,
నారంశెట్టి ఉమామహేశ్వరరావు వారికి కూడా హృదయపూర్వక వందనాలు. అలాగనే బిట్టు వెంకటేశ్వర్ల గారికి హృదయపూర్వక వందనాలు సమర్పిస్తూ ప్రారంభిస్తున్నాను. ఓకేనా ముందెత్తినాడు? ఓకేనా? ఈరోజు బాల సాహిత్యం భాషా బోధన అనే అంశం మీద మాట్లాడబోతున్నారు. బాల సాహిత్యం అనేది మామూలుగా వ్యక్తిత్వ వికాసానికి మొదటి నుంచి తోడ్పడేది బాల సాహిత్యమే. పాఠశాలలో కానీ, మామూలు ప్రాథమిక పాఠశాలలో కానీ, ఉన్నత పాఠశాలలో కానీ ఆ పాఠాలు, పాఠ్యాంశాలు, ఉపాధ్యాయుల బోధన ఇవన్నీ కూడా బాలల వ్యక్తిత్వ వికాసానికి తోడ్పడతాయని నేను నమ్ముతాను. ఈ తర్వాత కేవలం పాఠ్య పుస్తకాల్లో ఉండే విషయాలే కాకుండా బయట కథల పుస్తకాలు కానీ, గేయాల పుస్తకాలు కానీ, సామెతల పుస్తకాలు కానీ ఇలాగా అలాంటి పుస్తకాలని పిల్లలు చదవడం ప్రారంభించినట్టయితే, అలవాటు చేసుకున్నట్టయితే భాషా అభివృద్ధి బాగా జరగడానికి అవకాశం ఉంది. ఉదాహరణకి నేను 4వ తరగతికే తెలుగు చదవడం రాయడం నాకు బాగా నేర్పించారు ఆ రోజు గురువులు చెట్టు కింద బడిలో. నేను 4వ తరగతి నుంచే చందమామ బాలమిత్ర చదవడం ప్రారంభించాను కాబట్టి భాషాభివృద్ధి, భాష బాగా కొంచెం రాయడం చదవటం బాగా వచ్చింది. ఆ రోజు ఇంకోటి కూడా ఉండేది, బంధువులకు ఉత్తరం రాయాలంటే మన దగ్గరే రాయించేవాళ్ళు ఇంట్లో వాళ్ళు. నువ్వు రాయరాని ఒక కార్డు ఇచ్చి మన దగ్గర రాయించేవాళ్ళు. అది కూడా భాషాభివృద్ధికి తోడ్పడుతుంది. అయితే ఈ పరిస్థితులు ఇప్పుడు తగ్గాయి. పిల్లలకి వాళ్ళ సిలబస్సే భారంగా ఉండడం, ఉదయం నుంచి సాయంత్రం దాకా బడులు, మళ్ళీ ట్యూషన్లు, మళ్ళీ చదవమని ఒత్తిళ్ళు, మార్కులు, ర్యాంకులు ఇలాంటి మానసిక ఒత్తిడితో వాళ్ళు బాల సాహిత్యానికి బాగా దూరం అయిపోతున్నారు. ఇది మనం ప్రస్తుతం గమనిస్తున్న పరిస్థితి. మనం ఆశావాదులం కాబట్టి ఇంకా తర్వాత కాలంలో అయినా బాల సాహిత్యం మీద బాలలకి మనసు పడేటట్టు, వాళ్ళు అధ్యయనం చేసేటట్టు మనం చేయాల్సిన అవసరం మనకుంది. అలాంటి దానికి ఇలాంటి కార్యక్రమాలు తోడ్పడతాయని నేను అనుకుంటూ ప్రారంభిస్తున్నాను. మొక్కై వంగనిది మానై వంగున అనే సామెత ఒకటి ఉంది. అంటే చిన్నప్పుడే ఏదైనా మనం చెప్పాలి. బాల్యంలో చెప్పినటివి చాలా గాఢంగా ఉంటాయి. ఉదాహరణకి ఆవు పులి కథ చూడండి. అది పులి కథ, బిడ్డకు పాలిచ్చి వస్తానని చెప్పడం, రావడం, ఆ పులి ఆశ్చర్యపోయి ఆవుని చంపకుండా వదిలేయడం అనే కథ చిన్నప్పుడు చదివినా ఈ రోజు కూడా గాఢమైనటువంటి ప్రభావాన్ని మనసు మీద కలిగించి ఉంది. ఎప్పుడైనా అబద్ధం ఆడాలన్నా, ఆ అవసరం వచ్చినా, తప్పనిసరైనా బాధతో అబద్ధం చెప్తామే కానీ సంతోషంగా అబద్ధం చెప్పం. చిన్నతనంలో నేర్చుకున్న ఆ కథ అంత ప్రభావాన్ని చూపిస్తుంది పిల్లల మనసులో. ఎందుకంటే పిల్లల మీద ఏది కూడా ప్రభావం ఎక్కువ చూపిస్తుంది. పెద్ద అయిన తర్వాత కానీ అనుభవాలు కలిగి గుండె రాయి బాగా హృదయం రాయి అయిపోతుంది కాబట్టి ఏది జరిగినా ఏముందిలే అంతేలే అనే భావన కలుగుతుంది. కానీ పిల్లలు అలా కాదు, ఏది చెప్పినా అది ముద్రపడిపోతుంది. కాబట్టి బాల సాహిత్యం అనేది వ్యక్తిత్వ వికాసానికి తోడ్పడుతుంది, భాషాభివృద్ధికి తోడ్పడుతుంది. ఇంకా చెప్పాలంటే బాల సాహిత్యాన్ని బాగా చదువుతూ ఉన్నట్టయితే రచన చేయాలనేటటువంటి అభిరుచి కూడా పిల్లల్లో కలుగుతుంది. ఉదాహరణకి నేను కానీ, బెలగాం గారు కానీ, నారంశెట్టి గారు కానీ, మేమంతా కూడా చిన్నప్పటి నుంచే బాలమిత్ర చందమామ చదివి ఇంచుమించు హై స్కూల్లో చదివేటప్పుడే పిల్లల కథలు రాయడానికి మేము నడుం కట్టాం, రాసాం, ఇప్పుడు రాస్తున్నాం. అది ఉండేటటువంటి విషయం. పోతే పిల్లలకి సాహిత్యం ఎలాగ పరిచయం అవుతుంది అనే విషయం గురించి మనం కొంచెం మాట్లాడుకుందాం. పిల్లలంటే పెద్దల కథలంటే పెద్దలు ఒకే దశ చెప్పుకుంటూ వెళ్ళిపోతాం చివరి దాకా, అదే దశ. పిల్లలు అలా కాదు, 0 నుంచి 3 దాకా తల్లి ఒడే వాళ్ళకి మొదటి బడి. అంటే ఆమె పాడే పాటలు వినటం, అర్థం తెలియకపోయినా శబ్ద సౌందర్యానికి వాళ్ళు ముగ్ధులవుతూ నిద్రపోవడం, రచ్చ చేసేవాళ్ళు గమ్ము ఉండడం,
ఏడ్చేవాళ్ళకి అమ్మ ఉండడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. కాబట్టి 0-3 తల్లి బడే మొదటి బడి. ఇప్పుడు అక్కడ సాహిత్యంతో పెద్ద ఇదేమి ఉండదు, తల్లికి అవసరం ఉంటుంది. ఒక విధంగా చెప్పాలంటే బాల సాహిత్యంలో మొదటి స్రష్టలు తల్లులే. వేల ఏళ్ల నుంచి అప్పుడు పుస్తకాలు లేకపోయినా, బళ్ళు లేకపోయినా, చదువులు లేకపోయినా ఆ తల్లులే అద్భుతమైనటువంటి బాల సాహిత్యాన్ని వాళ్ళు విన్నది కానీ లేదా వాళ్ళు కొత్తగా సృష్టించింది కానీ పిల్లలకి చెప్తూ వచ్చారు. 0-3 ఆ విధంగా అయిన తర్వాత 3-6 దాకా కొంచెం బొమ్మలు చూసి ఆనందించేటటువంటి గుణం పిల్లల్లో కలుగుతుంది. 6-10 దాకా, మధ్యలో 8 కూడా వేసుకోవచ్చు. 6, 8, 8-10 అనే దశలు దాకా వాళ్ళకి స్కూల్కి పోతారు, అక్షరాలు వస్తాయి, గుణించి గుణించి చదవడం వస్తుంది, తర్వాత బాగా చదవడం వస్తుంది. దగ్గర దగ్గర ఏదైనా చిన్న పిల్లల కథల పుస్తకాన్ని వాళ్ళు చదివేదానికి, చిన్న చిన్న కథలు చదివేదానికి అలవాటు పడతారు మనం కానీ ఆసక్తి కలిగిస్తే. సరే 10-14 దాకా అంటే ఇంచుమించు 10వ తరగతి వచ్చేదాకా వాళ్ళకి బాగా చదవడం వచ్చి ఉంటుంది. ఇంగ్లీష్ కానీ తెలుగు కానీ రెండు కూడా చదువుతారు. అలాంటి సందర్భంలో మనం కథల పుస్తకాలు కానీ వాళ్ళకి కానీ ఇచ్చి చదివించి కొంచెం ముందు వాళ్ళకి అర్థం కాకపోయినా అదేంది ఇదేంది అని అడుగుతున్నా మనం కానీ ఓపికగా కానీ చెప్పగలిగితే వాళ్ళు బాల సాహిత్యం పట్ల అభిరుచి కలుగుతుంది వాళ్ళలో. ఎప్పుడైతే అభిరుచి కలుగుతుందో ఆటోమేటిక్గా రచన మీద కూడా మనసు మళ్ళుతుందని నేను అనుకుంటాను. నేనైతే నాకు 4వ తరగతి నుంచే చదువుతున్నాను. నేను 8వ తరగతిలోనే మొదటి కథ రాశాను. అప్పటి నుంచి ఇప్పటిదాకా రాస్తూనే ఉన్నాను. కారణం ఆ రోజు పిల్లల పత్రికలు ఎక్కువ రావడం, పెద్దల పత్రికల్లో కూడా పిల్లల పత్రికలకు ఒక పేజీ కేటాయించడం, అవి నా తండ్రి గారు నాకు అవన్నీ తెచ్చి ఇచ్చి చదివిచ్చి నన్ను బాగా ప్రోత్సాహపరిచారు. ఈ రోజుల్లో అది లేదు, ఆ పరిస్థితి లేదు. పిల్లలు ఏమి చదువుతున్నా చదవరా అవి ఎందుకురా నువ్వు చదువుకోరా మార్కులు తేరా అనేటటువంటి ఒక తత్వం వచ్చేసింది. 599 10th క్లాసులో వచ్చినా ఏమిరా నువ్వు చదివితే కదంటారా, ఒక్క మార్క్ ఎందుకు పోయిందిరా అని పేరెంట్స్ వచ్చేసారు. కాబట్టి పరిస్థితులు ఇప్పుడు మారే. అప్పుడు అట్లా లేదు, పాస్ అయితే చాలు సంతోషం. అంతే, 10th క్లాస్ పాస్ అయితే చాలు, ఇంటర్ పాస్ అయితే చాలు, డిగ్రీ పాస్ అయితే చాలు, అలా ఉండింది. కానీ ఈ మార్కులు, ఈ ర్యాంకులు, ఈ ఒత్తిళ్ళు ఇవన్నీ కూడా ఆ రోజు లేవు. అందువల్ల వాడు బాగా ఒక తరం మన తరం ఇప్పుడు ఉన్నారు. నాకు బెలగం గారికి మేమిద్దరం ఇంచుమించు ఒకే వయసు వాళ్ళం. నారాయణ శెట్టి గారు నాకు చిన్నవారు, మునిరత్నం కూడా నాకంటే చిన్నవారు. కాబట్టి పర్వాలేదు, వీళ్ళందరికీ కూడా బయట సాహిత్యం చదువుతా వచ్చాం. కాబట్టి ఏదైనా కూడా మొక్కై వంగనిది మానై వంగున అనేటటువంటి దాన్ని బట్టి చిన్నపిల్లలకి మంచి కథలు చెప్పడం, మంచి కథలు వాళ్ళ దగ్గర చదివించటం, ఏదైనా వాళ్ళు రాయగలిగితే చిన్న చిన్నవి ఏదైనా రాయించటం, వాళ్ళ దగ్గర దిద్దటం, మనం ఇలాంటివి చేస్తూ ఉంటే ఒక పక్క పఠనం, ఒక పక్క భాషాభివృద్ధి, ఒక పక్క సాహిత్యాభివృద్ధి, సాహిత్యం మీద ఆసక్తి వాళ్ళకి కలుగుతుంది. ఉదాహరణకు నేను డిగ్రీ వరకు సైన్స్, నేను బిఎస్సి, కానీ ఎంఏ తెలుగు చేయాలని కోరిక కానీ, తర్వాత ఎంఏ తర్వాత రీసెర్చ్ చేయాలని కోరిక కానీ, ఇవన్నీ కూడా ఈ బాల సాహిత్య పఠనం వల్ల నాకు వచ్చినటువంటి వరాలు, అదృష్టం. మరి ఆ కబుర్ల దేవత, ఇప్పుడు వచ్చిన పేరు పుస్తకం కబుర్ల దేవత అని పెట్టాము. దాంట్లో 36 కథలు ఉన్నాయి. 36 కథలు నా ఈ జీవిత కాలంలో అప్పుడప్పుడు రాసినవి, అన్ని పత్రికల్లో రాసినవి. అయితే కబుర్ల దేవత అనేది క్యాచీగా ఉంటుందని పబ్లికేషన్స్ వాళ్ళు ఆ పేరు ఆ పుస్తకానికి పెట్టారు. దానికి అవార్డు వచ్చింది. అది విషయం. మన బెలగం గారు, నారశెట్టి గారు వాళ్ళు నాకంటే ముందుగానే ఆ పురస్కారాన్ని పొందినవారు, ఆ గౌరవాన్ని పొందినవారు, విశేషంగా బాల సాహిత్యంలో కృషి చేసినటువంటి వారు. వారి అనుభవాలు కూడా దాదాపుగా నేను చెప్పినట్టే ఉండాలని నేను ఊహిస్తున్నాను. పోతే గేయాల్లో, ఒక తల్లి పాడే గేయాల్లో చాలా విషయాలు ఉంటాయి. గేయాల గురించి కొంచెం చెప్పుకొని మనం తర్వాత ముందుకు వెళ్దాం. ఈ చందమామ రావే, జాబిల్లి రావే, కొండెక్కి రావే, గోగు పూలు తేవే, వెండి గిన్నెలో వేడి బువ్వ తేవే, పైడి గిన్నెలో పాల బువ్వ తేవే, అందాల పాపకి అందించి పోవే లాంటి పాటలు. తర్వాత ఊగు ఊగు గంగెద్ద, ఉగ్గు పాలే గంగెద్ద లాంటివి, ఉడతా ఉడతా హూతు, నూకలు పెడతా మేకలు కాస్తావా, ఇలాంటివి ఉంటాయి. ఇవన్నీ కూడా వాళ్ళకి ఆసక్తి కలిగిస్తాయి. అంటే భాష మీద, పద పాండిత్యం మీద, అర్థం మీద, శబ్దం మీద వాళ్ళకి ఆసక్తిగా ఉంటాయి. ఈ దశ అంతా అలాగైన తర్వాత ఆ దశలో కొన్ని ఒక విశేషాలు ఉన్నాయి బాలగేయాల్లో. కాళ్ళ గజ్జి కంకాలమ్మ, వేప చెక్క వెలగా మొగ్గ,
మొగ్గ కాదు మోదుగ నీరు, నీరు కాదు నిమ్మలవారి, ఈ విధంగా ఉండే పాటల్లో వైద్య విలువలు కూడా కనిపిస్తాయి. అయితే తల్లి ఈ పాట పాడుతుంటే పిల్లలు వింటారే తప్ప పిల్లలు ఈ పాట ఊహించింది కాదు, కవించింది కాదు, వాళ్ళ సొంతంగా చెప్పింది కూడా కాదు. అది తల్లి పాడుతుంటే వింటారు. అయితే ఈ పాటలో ఉండే బాలగేయాల్లో వైద్య విలువలు అనే అంశం అదొక ప్రధాన అంశం. దాని మీద దేవకి గారు చాలా చక్కగా పరిశోధన చేశారు. అయితే అది అవసరమా పిల్లలు కదంటే, పాడేటప్పుడు వాళ్ళు అక్కడ అర్ధ సౌందర్యం చూడరు పిల్లలు, శబ్ద సౌందర్యం మాత్రమే చూస్తారు. ఆ శృతి, ఆ లయ, రాగం, ఆ గానం, ఆ తల్లి యొక్క గొంతు మాధుర్యం, ఇవన్నీ అనుభవిస్తూ ఉంటారు. అయితే తల్లికి ఇది అంతా కూడా పాడేటప్పుడు మనసులో ఉంటూ ఆ గజ్జిలాగా తామరలాగా ఏదన్నా వచ్చినప్పుడు వైద్యం చేయడానికి బిడ్డకి, ఆ రోజుల్లో గ్రామాల్లో వైద్యులు లేరు, మందుల షాపులు లేవు, డాక్టర్లు లేరు, ఎంబీబీఎస్ ఎండి లేరు, తల్లే బిడ్డకి వైద్యురాలు కూడా. కాబట్టి తల్లే బిడ్డకు ఉపాధ్యాయురాలు, వైద్యురాలు అన్ని ఆమె, సర్వం ఆమె. కాబట్టి ఇలాంటి అంశాలని ఆమె మనసులో పెట్టుకొని ఆ పిల్లలకి ఆ సందర్భానుసారంగా వైద్యం చేస్తూ ఉంటుంది. అది బాలగేయాల యొక్క ప్రసక్తి. అదే ఆ పాప వింటూ కేవలం శబ్ద సౌందర్యాన్ని మాత్రం విని ఆస్వాదించిన పాప తిరిగి తాను తల్లినప్పుడు ఈ ఈ గేయాల్లో ఉండే వైద్యాన్ని తన బిడ్డకి అన్వయించేది, చేసి ఉపయోగించుకునేది. అది ఈ గేయాల్లో ఉండేటటువంటి ప్రత్యేకత. ఈ విషయాలన్నీ కూడా దేవకి గారు చాలా చక్కగా తన సిద్ధాంత గ్రంథంలో, మా సోదరి చాలా బాగా చెప్పారు. నేను కూడా అది చాలా సంతోషించాను. అంటే బాలగేయాల్లో విద్యా విలువలు, ఆరోగ్య విలువలు, వైద్య విలువలు, సామాజిక నీతులు, ప్రకృతి ఆరాధన, చందమామ రావే జాబిలి రావే పాట ఎంత గొప్పగా ఉంటుంది. అలాగనే భాషను అభివృద్ధి చేసేటటువంటి పదాలు కొన్ని, ఒక్క పదం చెప్తాను. రా రా, ఏమి రా, బండి రా, ఏమి బండి, పెట్టె బండి, ఏమి పెట్టె, చెక్క పెట్టె, ఏమి చెక్క, జాజి చెక్క. ఈ విధంగా పాట చెప్పడం వల్ల అనేక పదాలతో వాళ్ళకి పరిచయం, వాళ్ళు చూసేటటువంటి వస్తువుల యొక్క పేర్లు, ఆ వస్తువుల యొక్క ప్రాధాన్యత, ఆ వస్తువుల్ని ఏమని పిలవాలి అనేటటువంటి అంశం, ఈ విధంగా భాషా జ్ఞానం, భాషాభివృద్ధి పిల్లల్లో కలుగుతూ ఉండేది. వీటిని తొక్కు పదాలని అలాగా పిలిచేవాళ్ళు. చాలా రకాల పదాలు, బొగ్గు కథలని, కుట్ల కథలని, ఇలాగా తేలని కూడా రకరకాలుగా ఉంటూ వాళ్ళని బాగా ఆకట్టుకునేది. పోతా ఉంటుంది ఈ పాట, ఎంతసేపు అయినా పొత్తు సీరియల్ లాగా పోతూ ఉంటుంది, మనమే ఆపుకోవాలి. లింక్ అనమాట, ఒకదానికి లింక్. తర్వాత ఈ చిన్న వయసులో గేయాల ప్రాధాన్యత అయిన తర్వాత కొంచెం అక్షరాలు వచ్చి చదవడం ప్రారంభించక ముందే కథలు అడుగుతారు పిల్లలు. ఒక 4, 5 ఏళ్ళు, 6 ఏళ్ల లోపల, ఎక్కువగా 3 దాటిన తర్వాత కథ కావాలి, చిన్న కథ కావాలి. అలాంటప్పుడు కొంచెం గేయాత్మకంగా సాగేటటువంటి కథలు కావాలి. ఒక రాజుకు 7 కొడుకులు, ఆ 7 కొడుకులు వేటకు వెళ్ళారు, ఇలాగ వాక్యాలు చిన్నగా చక్కగా ఉండాలి. వేటకు అక్కడ ఏమిటి, అక్కడ ఆలివర్ గోల్డ్ స్మిత్ అనే ఆయన ఏమంటాడంటే, బాల సాహిత్యంలో భలే చిక్కు ఉందండి అంటారు. ఏం చిక్కు అంటే, ఆ వాస్తవానికి దూరంగా ఉంటాయండి అవి, చిట్టి చేపల చేత మాట్లాడించడంలోనే ఉన్నది చిక్కు అంత అంటారు ఆయన, ఆలివర్ గోల్డ్. దానికి కొడవగంటి కుటుంబరావు గారు ఏమంటారంటే, నేను బహుకాలం చందమామకి సంపాదకుడిగా దాన్ని లక్షల సంఖ్యలోకి సర్క్యులేషన్ తీసుకోబోయినటువంటి మహానుభావుడు ఆయన. సరళమైన భాషతో, ఆయన భాషలో ఆయనకే తగున్నది ఆ భాష అంటారు. అలాగేం లేదు, బాల సాహిత్యంలో పెద్దల సాహిత్యంలాగా పూర్తి వాస్తవికతతో ఉండాల్సిన అవసరం ఏమీ లేదు. ముందు వాళ్ళలో మనం పఠనాశక్తి కలిగించాలి కదా, ఏదో ఒకటి తమాషాగా, కొత్తగా, అద్భుతంగా అలా ఉంటే వాళ్ళు వింటారు. కానీ మనం సహజంగా చెప్తా ఉంటే వాళ్ళకి ఆసక్తి కలగదు. ముందు భాష మీద, పఠనం మీద ఆసక్తి కలిగించిన తర్వాత వాళ్ళే తెలుసుకుంటారు సహజత్వం ఇది, అసహజత్వం ఏదని. ఉదాహరణకి కథ అలాగా అసహజత్వంతో ఉండితే మరి ఇన్ని వేల ఏళ్ళు అలాగనే ఎందుకుంది, బతుకుంది ఆ కథ, ఏం మార్చలేం మనం. ఆయన అంటారు ఇంకో మాట కూడా, మా తాత నాకు ఎలా చెప్పారో నేను కూడా మనవరాలకు ఆ కథను అలాగనే చెప్పాను, ఏం మార్చలేకపోయాను ఒక్క పదం కూడా అంటారు. చందమామ రచయితలు కథలు పంపితే ఆ కథలన్నింటినీ ఆయన సెలెక్ట్ చేసి, రీరైట్ చేసి ప్రచురించేవాళ్ళు చందమామలో, అద్భుతమైనటువంటి శైలితో. కానీ ఈ కథ విషయంలో ఆయన ఒకసారి ఒక వ్యాసంలో, మా తాత నాకట్టే చెప్పారు, మా మనవరాలకు కూడా నేను అట్టే చెప్పాను, ఒక్క ముక్క మార్చలేకపోయాను.
సరే ఈ కథలో ఏముంది? రాజుగారు కొడుకులు వేటకు పోవడం ఏంది? 7 చేపలే తేవడం ఏంది? 7 చేపలు తీసి ఎవరు ముక్కులోకి అవి ఎండకపోవడం ఏంటి? వాళ్ళు బాధపడడం ఏమిటి? ఇలాంటి విషయాలు చాలా ఉన్నాయి దీంట్లో. అయితే ఇవేమి పిల్లవాడు ఆలోచించడు. కథ సరదాగా సాగుతుందా లేదా? లయాత్మకంగా వినడానికి ఇంపుగా ఉందా లేదా ఆలోచిస్తాడు. చివరిలో కొసమెరుపు నా బంగారు పుట్టలో వేలు పెడితే పుట్టనా అంటుంది చీమ. అది బ్రహ్మాండమైనటువంటి కొసమెరుపు, అద్భుతమైనటువంటి కొసమెరుపు. ఇక్కడ ఏం చెప్తారు కుటుంబరావు గారు అంటే, ఈ కథ ముందు చిన్నప్పుడు చదివినప్పుడు హాస్యంగా అనిపించినా, సరదాగా అనిపించినా, పెద్దయ్యే కొద్దీ పిల్లవాడిలో ఈ కథ ఒక గొప్ప సామాజికమైనటువంటి సృహని కలిగిస్తుంది అంటాడు ఆయన. ఏమిటి అది? ఒక అల్ప ప్రాణికి, ఒక రాజ్యంలో అల్ప ప్రాణికి అపకారం జరిగితే అది రాజుగారిని ప్రభావితం చేస్తుంది. అది మనం ఈ కథలో గమనించవచ్చు అంట. ఇదే కథని అనేక ప్రవచనకారులు ఆధ్యాత్మిక సభల్లో చెప్పేటప్పుడు వాళ్ళు ఇంకొక రకంగా చెప్తూ ఉంటారు. అంటే అది కూడా ఉంది దాంట్లో, ఆధ్యాత్మిక నీతి కూడా ఉంది. కుటుంబరావు గారు అంటారు, ఇది ఇట్లాంటి కథలు చిన్నపిల్లలకు అవసరం. చిన్న ప్రాణ, పెద్ద ప్రాణ, తక్కువ ఎక్కువ ఇవన్నీ మనం పాటించినట్టయితే అది చివరికి రాజుకే, అంటే పరిపాలకుడికే దెబ్బ తగిలింది అనే విషయం దాంట్లో ఆయన చెప్తారు. నేను అనేక సందర్భాల్లో గమనిస్తూ ఉంటాను, ఇది పూర్తిగా నిజం అని నేను నమ్ముతాను. ఇప్పుడు నేను దాన్ని వివరించను, మీరే గమనించండి. అనేక ప్రభుత్వాలు కూలిపోవడానికి, అనేక రాజ్యాలు కూలిపోవడానికి, చరిత్రలో అనేక సంఘటనలు జరగడానికి, సామాన్య ప్రజల మీద, సామాన్య ప్రజలకి, ప్రజల హృదయాలని నొప్పించటమే రాజులుగా నాయకులు చేసేటటువంటి పెద్ద పొరపాటు. అదే వాళ్ళ అపజయానికి కారణం అవుతుంది. ఇలాంటి నీతి కథలు పిల్లలకి చాలా మేలు చేస్తాయి అంటారు. ఇక్కడ వాస్తవికత అవాస్తవికత అనేది అవసరం లేదు బాల సాహిత్యంలో. తర్వాత వాళ్ళు ఎంత పెద్ద అయిన తర్వాత అవన్నీ తెలుసుకుంటారు అంటారు. తర్వాత అద్భుత కథలు చెప్పడం పిల్లలకి ఎంతవరకు నిజం, ఎంతవరకు సమంజసం అని. అద్భుత రసం లేకపోతే పిల్లలు వినరు, వినలేరు, చదవలేరు. కాబట్టి కంపల్సరిగా అద్భుత రసం ఉండాల్సింది. సాంఘికతల్లో, పెద్దల కథల్లో ఒక ప్యాంటు షర్ట్ వేసుకున్న అందరితో ఒకే రకమైన వస్త్రధారణ, ఒకే రకమైనటువంటి భాష, ఒకే రకమైనటువంటి మనస్తత్వాలతో కథ రాసి పెద్దవాళ్ళని మెప్పించవచ్చు, కానీ చిన్నపిల్లల్ని మెప్పించలేం. అందులో యక్షులు ఉండాలి, గంధర్వులు ఉండాలి, కిన్నెరులు ఉండాలి, కింపురుషులు ఉండాలి, దెయ్యాలు ఉండాలి, దేవతలు ఉండాలి, రకరకాల వేషభాషలు ఉండాలి, రకరకాల సంఘటనలు ఉండాలి. పిల్లవాడిని ఊహాలోకంలో విహరింపజేయాలి. రష్యా వాళ్ళు వేసినటువంటి బాల సాహిత్యం 40-50 ఏళ్ల కిందట వేసిన బాల సాహిత్యంలో కూడా అద్భుత కథలకి అధిక ప్రాధాన్యత ఇచ్చారు. చేపల చేత మాట్లాడించారు, జంతువుల చేత మాట్లాడించారు, అన్ని మాట్లాడించారు. ఉదాహరణకి మన దేశంలో పుట్టినటువంటి పంచతంత్ర కథలే మూడులైనటువంటి రాకుమారుల్ని తెలివి కలిగిన వారిగా చేయడానికి, చాలా స్పీడ్గా, ఇన్స్టెంట్గా చేయడానికి విష్ణు శర్మ చెప్పిన కథలు వాళ్ళని విద్యావంతుల్ని చేశాయి, రాజకీయవేత్తల్ని చేశాయి, గొప్ప ప్రజా నాయకులుగా వాళ్ళు తర్వాత కాలాల్లో రాజుగా పరిపాలించారు. కాబట్టి ఆ పంచతంత్ర కథలు కొన్ని వేల ఏళ్ల కిందటి. ఒక ప్రపంచంలో అన్ని భాషల్లోకి అనువదించబడిన గ్రంథాలు ఏదో ఒకటో రెండో ఉన్నాయి. దాంతో పోలిస్తే పంచతంత్రం నెంబర్ 1 అన్ని భాషల్లో ఉంది ఈరోజు. ప్రపంచం మొత్తంగా రకరకాల పేర్లతో అవి భారతదేశం నుంచి పోయినటువంటివి. వాటిల్లో సింహాలు మాట్లాడతాయి, కుక్కలు మాట్లాడతాయి, నక్కలు మాట్లాడతాయి. మరి కరటక దమ్మకులు అయితే రాజనీతిని గురించి బ్రహ్మాండమైన తార్కిక బుద్ధితో మాట్లాడతారు వాళ్ళు. మనం చిన్నప్పుడు చదువుకునేటప్పుడు మొదటి పాఠంగా ఉండేది తెలుగు వాచకంలో. తెలుగు వాచకం కొనగానే, క్లాసు మారగానే, కొత్త తెలుగు వాచకం కొనగానే మొదట చదివే కథ అదే. ఆ భాష అంత, చిన్నేశ్వరి గారి భాష కఠినంగా ఉన్నప్పటికీ కాస్త కోస్త అర్థం చేసుకుంటూ ఎవరిని అడుగుతూ ఆ కథని పలుమార్లు చదువుకునేవాళ్ళు. అంత లాజిక్ ఉండేది అక్కడ. ఆ టైంలో ఏంది నక్కలు ఇంత క్లాస్గా ఇంత మంచి భాష మాట్లాడుతున్నాయి, ఇంత తర్కం ఎక్కడిచ్చి వచ్చేది వాటికి అనే ఆలోచన మనకు వచ్చేది కాదు. బాగుంది కథ అంతే. కాబట్టి ఆ వయసుకు తగ్గట్టు ఆ కథని మనం మాట్లాడేవాళ్ళం. కాబట్టి ఈ విధంగా ఉండేటటువంటివి వాస్తవం గురించినటువంటి చర్చ ఇంకా చాలా ఉంది. పోతే బాల సాహిత్యంలో కథలు రాసేటప్పుడు ఇంకా పెద్ద పిల్లలు అవుతా ఉన్నారు కాబట్టి వాళ్ళలో
మౌలిక గుణాలని మనం పెంపొందింపజేయాలి. అంటే ఇప్పుడు ఉదాహరణకి ఈ మధ్య కాలం దాకా మనం సినిమాలు చూసేవాడు, ఏదో మంచి మనసులు, తేనె మనసులు, ఏదో అట్లా వచ్చేటివి. ఈ మధ్య అంతా ఏదో రాక్షసుడు, ఏదో ఇడియట్, ఫూలు, ఈ విధంగా రావడం. హింస, రక్తం, రక్తపాతం. సినిమా ప్రపంచం, టీవీ ప్రపంచం అలాగనే ఉంది. ఫోన్లు ఇంకా చెప్పనే పడలేదు. వీడియో గేమ్ అంటే వాడు ఏదో తుపాకి ఎత్తుకొని అందరిని కలుసుకుంటా పోతూ ఉంటాడు. అవి పిల్లలు చూస్తున్నారు. ఆ ఆ మా కాలంలో భీమేశ్వరరావు గారు ఉన్నారు, నారాయణ శెట్టి గారు ఉన్నారు, కొంచెం జూనియర్ మాకు. ఇక మేము ఎప్పుడు వినలేదు ఒక గురువుని పిల్లలు క్లాస్ రూమ్ లో కత్తితో పడవడం అనేది మేము ఎరగం, అసలు లేదు. చాలా టీచర్ కొడితే ఇంటికి పోయి చెప్పే సందర్భాలు చాలా తక్కువ. ఒకవేళ చెప్పిన ఇంట్లో వాళ్ళు నువ్వేం చేసావు అని మనల్ని తన్నేవాడు. అందువల్ల ఇంట్లో చెప్పే అవకాశం కూడా లేదు. టీచర్ని బాగా చెప్పడం లేదు అనే మాట కూడా వచ్చేది కాదు. అంత ధైర్యం కూడా ఆ రోజుల్లో లేదు. గురు భక్తి ఉండింది, వాళ్ళు అట్టే ప్రేమించారు, చదువుకొని వచ్చాం. ఆ రోజు చెట్ల కింద పడాలని ఇంత బాగా చదువుకొని వచ్చాం. డాక్టరేట్లు అయ్యేదాకా వాళ్ళ పుణ్యమే కదా అది. ఆ రోజు ఏముండయి, ట్యూషన్ సెంటర్ లేవు, గైడ్లు లేవు, నోట్స్ లేవు, ఇంట్లో చెప్పేవాళ్ళు లేరు, ఏం లేదు. అయినా కూడా వచ్చాం కదా. కాబట్టి ఈ రోజు గురువుల పరిస్థితి ఏంది? నిన్నగా మొన్న చూశాను పేపర్లో, ఎక్కడ జూనియర్ ఇంటర్మీడియట్ వాళ్ళని ప్రిన్సిపల్ పిలిచి జుట్టు కత్తిరించుకోండి, అది ఏంది ఆ జుట్టు అన్నాడంట. వాళ్ళు చంపేశారు ఆయన్ని. ఏమిటి విచిత్రం? జుట్టు కత్తిరించుకోమన్నందుకు విద్యార్థులు గురువుని చంపడం అనేటటువంటిది ఎట్టొచ్చింది? హింసా ప్రవృత్తి. ఈ సినిమాలు, ఈ టీవీలు, ఈ ఫోన్లు, తుపాకులతో కాల్చుకోవడం, కత్తులతో పొడుచుకోవడం, ఇలాంటివి. తర్వాత ఇంకోటి విన్నాను, పిల్లలు ఇంట్లో పిల్లలు కానీ బడిలో పిల్లలు కానీ కొట్టుకుంటారు. వాళ్ళు కొంతసేపు ఆడుకుంటే కొంతసేపు తగద వస్తుంది ఏదో ఒకటి. తగదలు కొట్టుకుంటారు, ఏదో చిన్న చిన్నవి అట్ట ఇట్ట అంటారు. మనం ఏదో తీర్పు చెప్పేస్తాం, ఉపాధ్యాయులు ఇద్దరిని దబాయిస్తాం, లేదా ఇద్దరిని చెరుకు దెబ్బట్టేస్తాం, ఏదో జరిగిపోతుంది అంతే. అంతటితో మళ్ళీ వాళ్ళు రేపు ఉదయం భుజాలు మీద చేసుకొని కనపడతారు మనకి స్నేహంగా. అట్లాంటి పరిస్థితి మనం చూస్తా వచ్చాం. నిన్న కాదు మొన్న చదివాను, ఇద్దరు 9th క్లాస్ పిల్లలు కొట్టుకున్నారు. ఒకడు పిడికిలు బిగించి ఇంకొకరిని గుండె మీద కొట్టాడు, చాలా క్రూరంగా. కొద్దిసేపటి పాటు బడి గేటు దాకా వచ్చిన వాడు పడిపోయాడు, ప్రాణం లేదు. అంటే పిల్లల్లో తమాషగా కొట్టుకునే తత్వం ఉండింది, లేకుండా లేదు. కానీ క్రూరంగా చంపాలన్నంత క్రూరంగా కొట్టే, పిడికిలు బిగించి గుండె మీద కొట్టడం అనేటటువంటి కఠినత్వం ఎక్కడి నుంచి వచ్చింది? ఈ మీడియాల నుంచి వచ్చింది. సినిమాల్లో నుంచో, ఫోన్లలో నుంచో, లేక బయట ప్రపంచం నుంచో. హింసాత్మక ప్రవృత్తి చాలా ప్రమాదకరమైనటువంటిది ఈరోజు విద్యార్థుల్లో ఉంది. దీన్ని మనం బాల సాహిత్యం ద్వారానే మనం బాగా అదుపులో పెట్టాలి. మంచి వ్యక్తిత్వాన్ని, శాంతిని, అహింసని, సత్యాన్ని, ధర్మాన్ని వాళ్ళలో కలిగించేటట్టు మనం సాహిత్యం ద్వారా వాళ్ళ మానసిక పరిణతిని మనం తీసుకురావాలి. అది అవసరం మనకు బాల సాహితీవేత్తలు. ఇంకా అసభ్యత విషయాలు కూడా ఉంటాయి. అవి కూడా మామూలుగా బాల సాహిత్యం ఏమయ్యేదంటే, ఇంగ్లీష్ వాళ్ళు రాకముందు బాల సాహిత్యం మనకు లేదు, ఇంగ్లీష్ వాళ్ళు వచ్చిన తర్వాతనే వచ్చింది. మొదట వాళ్ళు మద్రాస్ స్కూల్ బుక్ సొసైటీ అనేది పెట్టి పాఠ్య పుస్తకాల్లో పాఠాల కోసం రచయితలను పిలిపించి, పండితులను పిలిపించి రాయించారు. వాళ్ళకు ముందు మనకు బాల సాహిత్యమే లేదనే వాళ్ళు కొందరున్నారు. అది ఒట్టి అబద్ధం. వేల ఏళ్ళు, లక్షల ఏళ్ళుగా బాల సాహిత్యం అన్ని భాషల్లో ఉంది, లేకుండా లేదు. ఎలా ఉంది? పుస్తకాలు లేవు, బళ్ళు లేవు కాబట్టి పెద్దలే పిల్లలకు పెద్దల సాహిత్యంలోని, పురాణాల్లోని, లేదా ఉపనిషత్తుల్లోని, లేదా ఇంకొక కావ్యాల్లోని అలాంటి విషయాలని వాళ్ళకు బాగా ఎడిట్ చేసి, సింప్లిఫై చేసి, వాళ్ళకి ఏది ఉపయోగం అంతవరకు చెప్పుకుంటూ, కథలుగా కానీ, గేయాలుగా కానీ, నాటకాలు కానీ అటు చెప్పుకుంటూ వచ్చారు. లేకపోతే ఇంత జాతి, ఇంత అభివృద్ధి ఎట్టు చెందుతుంది? బాల సాహిత్యమే లేకపోతే. బాల సాహిత్యం ఉంది కాబట్టి అలాంటి మీరు పాల్కురికి సోమన కానీ, తర్వాత శ్రీనాథుడు కానీ, ఇలాంటి వాళ్ళ కావ్యాలు చూసినట్టయితే పిల్లలకు సంబంధించిన విషయాలు, వాళ్ళ ఆటలు, వాళ్ళ మనస్తత్వాలు అక్కడక్కడ ఉన్నాయి. కాబట్టి అవి పిల్లలకు ఉపయోగపడతాయి. కాబట్టి ఇంగ్లీష్ వాళ్ళు రాకముందు బాల సాహిత్యం లేదు అనేది ఒట్టి అబద్ధం. చింతతో అభివృద్ధి చెందుండొచ్చు. అంటే పిల్లలకు పాఠ్య పుస్తకాలు రావడం కానీ, పత్రికలు రావడం కానీ, పత్రికల్లో బాలల శీర్షికలు రావడం కానీ, ఇవన్నీ కూడా తర్వాత జరిగాయి. కానీ అంతకు ముందు బాల సాహిత్యమే లేదు అనే మాట అది ఒట్టి అబద్ధం. దానికి సంబంధించి మన మునిరత్న నాయుడు గారితో కూడా నేను ఒకసారి రాసి ఇమ్మంటే రాసి ఇచ్చాను. పాతకాలంలో బాల సాహిత్యం ఎలా ఉంది తెలుగులో అని దాని మీద రీసెర్చ్ ఎవరైనా చేస్తే బాగుంటుంది అని మన మునిరత్న నాయుడు గారితో కూడా నేను సినాప్సిస్ లాగా ఏదో రాసి ఇస్తే తప్పకుండా చూద్దాము, రీసెర్చ్ స్కాలర్స్ అప్పగిద్దాం ఈ పని అన్నారు ఆయన. ఇక్కడ నెల్లూరులో ఆయన ప్రాచీన విశిష్ట తెలుగు అధ్యయన కేంద్రానికి డైరెక్టర్గా ఉన్నప్పుడు, ఈ మధ్య దాకా ఉన్నారు ఆయన, 1 year గానే లేరు.
కాబట్టి ఉంది అనమాట. అయితే ఆ పురాణాల్లోనో కావ్యాల్లోనో లేదు ఇంకో దాంట్లో ఇంకో దేంటైనా కూడా అసభ్యతను తొలగించి మనం చెప్పేటం. ఇప్పుడు పురాణాలు చాలా ఉంటాయి, ఏదేదో కథల్లో. ఇప్పుడు ఉదాహరణకి జానపద కథల్లో కూడా చాలా అసభ్యత ఉంటుంది, అది మనం చెప్పకూడదు. అశాస్త్రీయత ఉంటుంది, అది చెప్పకూడదు. ఉదాహరణకి ఒక చిన్నది మాత్రం చెప్తాను. ఒక రాజుగారు ఉన్నారు, ఆయన గొప్ప అందగాడు. ఆ అందగాడిని గర్వం కూడా ఉంది. వీళ్ళు ఇంక పక్కన వాళ్ళు ఎట్టా పొగడుతుంటారు కదా రాజోద్యోగులు, రాజుగారి మెప్పు పొందడానికి ఎట్టా పొగడతారు, మీలాంటి వాళ్ళు లేరు ప్రభు ఈ లోకంలో, ఏదో చెప్పు. ఆ రాజు అన్నాడు ఒకరోజు, రే నా లాంటి వాడు ఎవరైనా ఒకడు అందగాడు ఈ రాజ్యంలో ఉండాడేమో చూసిరాడు రా. సరే వాళ్ళు పోయి ఎతికితే అచ్చు రాజులాగా ఉండేవాడు ఒకడు ఉన్నాడు. వాడు దుస్తులు శుభ్రం చేసేటటువంటి వృత్తిలో ఉండే కుటుంబంలో వాడు తీసుకొచ్చి నిలబెట్టారు. రాజు కూడా ఆశ్చర్యం వేశారు, అంతా తనలాగానే ఉన్నాడు, తను కమల పిల్లలు అనుకోవచ్చు, అలా ఉన్నాడు. ఏమరా ఏమిటి అంతా నాలాగే ఉన్నావు, మీ తండ్రి ఏమైనా అంతఃపురంకి వచ్చి దుస్తులు ఎత్తుకుపోయేవాడా మాసిన దుస్తుల్ని అని రాజు అడిగాడు. వాడేం చెప్పాడు, అయ్యా మా తండ్రి వచ్చేవాడు కాదు అంతఃపురానికి, మీ తల్లి ఏమన్నా వచ్చేది అంతఃపురానికి అని అడిగాడు. అడిగితే మా తల్లి కాదండి, మా తండ్రి వచ్చేవాడు అంతఃపురానికి మాసిన గుడ్డలు ఎత్తుకోపోవడానికి ప్రభు. ఈ కథ ఇదొక జానపద కథ. ఇవి పెద్దవాళ్ళకి రచ్చబండ మీద చెప్పుకుంటుంటే ఈ అక్రమ సంబంధాలకు సంబంధించి వాళ్ళకి బాగానే ఉంటది, ఇన్నంతసేపు వింటారు. పిల్లలకి ఇలాంటివి చెప్పు. అన్ని జానపద కథలు పిల్లలకి పనికే రావు. జానపద కథ చెప్పేటప్పుడు చాలా జాగ్రత్తగా చెప్పాలి. అలాగనే దెయ్యాల కథలు చెప్పేటప్పుడు కూడా బీభత్సంగా చెప్పకూడదు. మన తెలుగు సినిమాల్లో ఆడదెయ్యాలు ఉంటారు, ఆడవాళ్లే దెయ్యాలు అవుతారు తెలుగు సినిమాలో, మగవాళ్ళు కాదు. మగ దెయ్యాల గురించి ఎప్పుడు సినిమా తీరు ఎవరు, ఆడవాళ్ళని మాత్రమే దెయ్యాలుగా చూపిస్తుంటారు. వాళ్ళు చచ్చిపోయినంత దెయ్యం అయినట్టు ఏదో చేసినట్టు చూపిస్తారు, అది బీభత్సంగా ఉంటుంది. అవి అలాంటి రచనలు రాకూడదు. బాగా అభ్యుదయ భావాలు కలిగిన కుటుంబరావు గారే దెయ్యాల కథలను చందమామలో ప్రతి నెల వేసి ప్రోత్సహించారు. ఆ కథలని రాసింది మాచిరాజు కామేశ్వరరావు. ఆయనకి భగవంతుడు ఎట్టిచ్చాడు ఆ శక్తి, కానీ అద్భుతంగా రాశాడు. ఏ దెయ్యము భయపెట్టదు, ఏ దెయ్యము అపకారం చేయదు, అన్ని దెయ్యాలు మంచి వాళ్ళకి సహాయం చేస్తాయి, లేదా మానవుడి యొక్క బుద్ధి బలం చేత ఓడిపోతాయి మానవుడి చేతిలో. ఈ కథలు చదివిన పిల్లల్లో దెయ్యం అంటే భయం పోయింది, బీభత్సవం లేదు. అసలు దెయ్యం అంటేనే చులకన భావం ఏర్పడుతుంది, అదేం చేస్తుంది, మనం బాగా మాట్లాడితే డబ్బులు మూటొస్తుంది మనకి అనే భావన తీసుకొచ్చాడు ఆయన మాచిరాజు కామేశ్వరరావు. అదొక పెద్ద ట్రెండ్ సెట్టింగ్ ఆయన రచన, ఆయనకే సాధ్యం అది. కాబట్టి దెయ్యాలు రాక్షసుల కథలు కూడా, రాక్షసులు ఉన్నప్పుడు వాళ్ళు ఏదో మనిషిని విరుచుకు తిన్నారు, రక్తం తాగారు, మాంసం, ఇట్లాంటివి ఉండనేకూడదు. ఆ రాక్షసుని కూడా, అంత భారీ కాయని కూడా మానవుడు తన బుద్ధి బలం చేత చిత్తు చేసేస్తాడు, ఎత్తుకు ఎత్తేసి అతని దగ్గర పనులు చేయించుకుంటాడు. ఈ మధ్య ఒక కథ చదివాను, ఒక సినిమా కథలో ఉండే హీరో రాక్షసుని లొంగ తీసుకునే మాటలతో కొండకు సొరంగం దువ్వి తన గ్రామం నుంచి నీళ్లు తెచ్చుకోవడానికి దగ్గర దారి ఏర్పరచుకుంటాడు. ఇదొక కథ, పిల్లల కథ వచ్చింది. అట్లా యుక్తితో పెద్ద పెద్ద మానవాతీత శక్తులను కూడా జయించడం అనేటటువంటిది బాల సాహిత్యంలో చాలా ప్రాధాన్యం వహిస్తుంది. పిల్లల్ని అలా తయారు చేసుకోవాలి మనం. అయితే రాక్షసుల పాత్రే ఉండకూడదు, దెయ్యాల పాత్రే ఉండకూడదు అని కొందరు చెప్తారు, కానీ పాత్ర ఉండకపోతే పిల్లల్ని ఆకట్టుకునేదట, ముందు ఆకట్టుకోవాలి కదా. కాబట్టి ఆకట్టుకోవడానికి మానవాతీత శక్తుల్ని గురించి చెప్పొచ్చు. అయితే వాటి వల్ల భయం కానీ బీభత్సం కానీ కలగకుండా చూసుకోవాలి. ప్రధానంగా వీరరసం అనేటటువంటిది ప్రధానంగా ఉండాలి. తర్వాత యుక్తి కథలు ఉండాలి. యుక్తి కథకు వచ్చినప్పుడు యుక్తికి మోసానికి తేడా ఉంది, ఆ లైన్ మనం జాగ్రత్తగా గమనించాలి. ఒక పిల్లల పత్రిక పోటీ పెట్టింది, కథల పోటీ. అందులో ఫస్ట్ ప్రైజ్ ఇచ్చింది ఒక కథకి. ఆ కథ నేను చదివిన తర్వాత ఏంది ఆ కథ అంటే, ఒక నిరుద్యోగి ఉన్నాడు, ఒక 60 రూపాయలతో పేపర్లో ప్రకటన ఇచ్చాడు. ఏమనంటే, నేను ఒక సినిమా తీస్తున్నాను, నాకు ప్రింట్ అయిన కథల పుస్తకం కానీ లేదా నవలల పుస్తకం కానీ నాకు పంపితే మేము సెలెక్ట్ చేస్తే మీకు మంచి పారితోషికం ఇస్తాం, దాన్ని సినిమా తీస్తాం అంటే. ఇంకా చెప్పాలా, ఆంధ్రదేశం నుంచి పుస్తకాలు రాసిన వాళ్ళందరూ తలా ఒక పుస్తకం పంపారు. ఆ పిల్లవాడు, ఆ నిరుద్యోగి ఏం చేశాడు, దాంతో ఒక రెంటల్ బుక్ షాప్ తెరిచాడు. పుస్తకాలు బాడీకి ఇచ్చేటటువంటి పుస్తకాలు షాప్ తెరుచుకొని బతుకు తెరువు సాగించాడు. ఇది తప్పు. ఇది యుక్తి కథ అనుకొని, మంచి యుక్తి అనుకొని ఆ పత్రిక వాళ్ళు దానికి ఫస్ట్ ప్రైజ్ ఇచ్చారు. కానీ అది యుక్తి కాదు, మోసం. మోసానికి యుక్తికి చాలా తేడా ఉంది.
తెనాలి రామలింగుడు ప్రమాదాల్లో నుంచి బయటపడము, బీర్బల్ అక్బర్ని చిత్తు చేయడము అనేటటువంటి అంశాలు యుక్తితో సంబంధించినవి. మోసం చేయడం ఉండదు, వాటిలో మోసం ఉండదు. అందుకని ఆ ప్రభువులు రాయల వారు కానీ అక్బర్ కానీ బీర్బల్ని రామకృష్ణుడిని గౌరవించారు, ప్రేమించారు, వేసిన శిక్షని తగ్గించుకున్నారు లేదా తీసేశారు, వాళ్ళని ఆత్మీయులుగా ఆలింగనం చేసుకున్నారు. అక్కడ యుక్తి ఉంది కానీ మోసం లేదు. అది మనం బాల సాహిత్యం రాసేటప్పుడు యుక్తి కథలు రాయాలి, కానీ మోసానికి యుక్తికి మధ్యలో ఉండేటటువంటి వెంట్రుక వాసి తేడాని మనం గమనించాలి. మోసం చెప్పకూడదు. ఎప్పుడు పిల్లలు మానవత్వము, ధైర్యము, సాహసము ఇలాంటి వాటితో పైకి వచ్చినట్టు చెప్పాలే కానీ, అది కుటుంబరావు గారు కూడా కొన్ని చోట్ల అంటారు, దేవుడు ఉండాడు అని చెప్పడం తప్పు కాదు, చెప్పచ్చు, కానీ దేవుని నమ్ముకుంటే అన్ని పనులు అయిపోతాయని చెప్పడం మాత్రం తప్పు అంటాడు కుటుంబరావు. మనిషికి కావాల్సింది ప్రయత్నము, సద్బుద్ధి, ఆ పట్టుదల, కృషి, వీటి మీద మనిషి పైకి వచ్చినట్టు మీరు కథలు రాయాలి బాల సాహిత్యంలో. అంతేకాని దేవుణ్ణి నమ్ముకుంటేనే మొత్తం అయిపోద్ది అని అంటే అది వీలు కాదు కదా, అలా రాయకూడదు అంట. అంటే దేవుణ్ణి వద్దు, దేవుడు అనే మాటే వద్దు అని ఆయన చెప్ప ఉండొచ్చు, కానీ చివరికి విజయం సాధించాల్సింది మనిషి యొక్క సద్బుద్ధి, పట్టుదల మాత్రమే అని ఆయన చెప్తారు. తర్వాత ఇంకొక విషయం, టైం లేదు, అయిపోయింది. అదే ఇంకొక మాట, పురాణ కథలు కూడా మనం పిల్లలకి చెప్తాము. కన్క్లూజన్ చివరిది, ఆ పురాణ కథలు రాసేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా రాయాలి. ఒక ముద్దుల కథ ఉంది, ఏదో దేవతలందరూ కూడా స్త్రీలు, నన్ను శివుడు ఇట్లా ముద్దు పెట్టుకుంటాడు, కృష్ణుడు అట్లా ముద్దు పెట్టుకుంటాడు, ఇట్లా ఉన్నాయన్నమాట. నారదుడు చివరికి నారదుడు అందరి దగ్గరికి పోవడం, అందరి దగ్గరికి పోయిన తర్వాత బ్రహ్మ దగ్గరికి పోయినప్పుడు నేనే సరస్వతి దగ్గరికి పోయినప్పుడు సరస్వతి అంటుంది, వాళ్ళ సంగతి పర్వాలేదు, నా ఒక్కొక్క ముఖమే ఆ దేవతలకంతా, నా మూడికి 4 ముఖాలు కదా, నేను ఎంత యాగుతున్నానో నేనెవరికి చెప్పుకోవాలి అంటుంది. ఆ కథ ఒకటి ఉంది పురాణాల్లో. పురాణ కథ కాదు, అది కల్పిత పురాణ కథ, అది పిల్లలకి రాశారు కొంతమంది, అది కూడా తప్పు, అలాంటివి చెప్పకూడదు. పురాణ పురుషుల్ని కానీ, చారిత్రక పురుషుల్ని కానీ, స్వాతంత్ర సమర యోధులైనటువంటి వాళ్ళని కానీ, మన జాతికి ఎంతో కొంత మేలు చేసి వెళ్ళిపోయినటువంటి మహాపురుషుల్ని గురించి కానీ తక్కువగా, పొరపాటును కూడా ఎక్కడా రాయి. ఈ విధమైనటువంటి లక్షణాలతో ఒక్క మాట మాత్రం చెప్పి ముగిస్తాను. కుటుంబరావు గారి అభిప్రాయాన్ని దాన్ని మనసులో పెట్టుకోవాలని నేను చెప్తాను. ఒక్క మాటే, బాల సాహిత్యం పిల్లల మెదడులో కొన్ని మౌలికమైన భావనలను బలంగా నాటాలి. ధైర్య సాహసాలు, నిజాయితీ, స్నేహ పాత్రత, త్యాగ బుద్ధి, కార్యదీక్ష ద్వారా సంతృప్తి కలిగించే కథలు ఎంత అవాస్తవంగా ఉన్నా పిల్లల మనసులకు చాలా మేలు చేస్తాయి. పిల్లల్లో దౌర్బల్యాన్ని పెంపొందించేది మంచి బాల సాహిత్యం కాదు. దేవుడి మీద భక్తిని, మత విశ్వాసాలను ప్రచారం చేయటానికి రచించిన కథలు పిల్లలకు చెప్పటం అంత మంచిది కాదు. కథలో నెగ్గవలసింది మనిషి యత్నము, మనిషి సద్బుద్ధిను అని కుటుంబరావు గారు అంటారు. దాన్ని మేము మా తరం వాళ్ళందరం పాటించాము. ఇప్పుడు తరం వాళ్ళు కూడా చాలా వరకు అట్టనే రాస్తున్నారు. మంచి బాల సాహిత్యం వస్తుంది, ఇంకా కూడా వస్తుంది, పిల్లలకు మేలు చేస్తుంది అని తెలియజేస్తూ నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన మునిరత్నం నాయుడు గారు, బిట్టు వెంకటేశ్వర్ల గారు వారికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ, నా తోటి రచయితలు బెళగాం భీమేశ్వరరావు గారు, నారాయణ శెట్టి గారు ఇంతసేపు విన్నందుకు వారికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ ముగిస్తున్నాను. ధన్యవాదాలు సార్ శివకుమార్ గారు. బాల సాహిత్యం యొక్క ఆవశ్యకతను అన్ని కోణాల్లోనూ చెప్పారు. మీకు మరొక మారు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇప్పుడు మనం బెళగాం భీమేశ్వరరావు గారిని ఆహ్వానించే ముందు వారిని గురించి 4 మాటలు చెప్పుకుందాం. వారు పార్వతీపురం మన్యం జిల్లాలో 1952లో జూలై 6వ తారీఖున శ్రీమతి రాజేశ్వరి, శ్రీ గంగారాం దంపతులకు జన్మించారు. ఎంఏ తెలుగు, ఎంఈడి చేసి పార్వతీపురం పురపాలక సంఘం ద్వారా ఉపాధ్యాయ వృత్తిని చేపట్టి పదవీ విరమణ చేశారు. వారు ఎన్నో బాల సాహిత్యానికి సంబంధించి, పిల్లలకు సంబంధించి బోలెడన్ని రాశారు. వెలగా వెంకటప్పయ్య గారి ఆధ్వర్యంలో నిర్వహించిన బాల సాహిత్య రచయితల శిక్షణ శిబిరంలో పాల్గొని తద్వారా వారు స్ఫూర్తిని పొంది గేయ కథలు, పద్యాలు, కథలు, నవలలు, జీవిత చరిత్రలు, నాటికలు వంటి 31
అంశాలలో పుస్తకాలను వారు రచించారు. అదేవిధంగా తెలుగు రాష్ట్రాల్లో కథ గేయ రచనలపై బాలలకు అవగాహన శిక్షణ శిబిరాలను తరగతులను నిర్వహించారు. రచనలు చెట్లున్నాయి జాగ్రత్త, వృక్ష పురాణం, అదేవిధంగా యజ్ఞఫలం వంటి పర్యావరణ నవలలు, కొరవిదెయ్యాలు, వజ్రాల గుహ, తాతమాట వరాల మూట వంటి గ్రంథాలు కూడా రాశారు. పనసపళ్ళు, చుక్ చుక్ రైలు, మా ఇంటి దేవతలు, మాయా మంచి నాన్న మొదలైనటువంటి పుస్తకాలను వారు ప్రచురించారు. మహారాష్ట్ర ప్రభుత్వం వీరి రచనలను బాలగేయాలను వారి తెలుగు పాఠ్య పుస్తకాలలో పాఠ్య అంశాలుగా తీసుకోవడం ముదావహం. ఇక తాతమాట వరాల మాట కథా సంపుటికి కేంద్ర సాహిత్య అకాడమీ బాల సాహిత్య పురస్కారం కింద వారికి పురస్కారం ప్రదానం చేశారు. పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం, పూర్వపు పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం కీర్తి పురస్కారం కూడా వారు అందుకున్నారు. రావూరి భరద్వాజ కళాపీఠం ద్వారా గంగిశెట్టి చిరంజీవి బాల సాహిత్య పురస్కారం, అదేవిధంగా 2002లో ఆంధ్రప్రదేశ్ సాహిత్యం ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారం అందుకున్నారు. వారు దాదాపు 18 పురస్కారాలను మరి దైనిక జీవితంలో సాధించడం గొప్ప విషయం. అటువంటి మన భీమేశ్వరరావు గారిని ఆహ్వానిస్తున్నాను. అయితే నాకు నిన్ననే తెలిసింది, మేము కూడా ఇప్పుడు వాచకాలు తయారు చేస్తున్నాం. ఆల్రెడీ నేను తెలుగు యూనివర్సిటీలో ఉన్నప్పుడు సిబిఎస్ఈకి తెలుగు వాచకాలు 1 నుండి 8 వరకు తయారు చేశాం. అదేవిధంగా నవోదయ తెలుగు సమితికి 6 నుండి 10 వరకు చేశాం. ఇప్పుడు యూనివర్సల్గా పుస్తకం తయారు చేయాలని రాష్ట్రేతర తెలుగు సమితి వారి అభ్యర్థన మేరకు చేస్తున్నాం. వారు రాసినటువంటి అచ్చులు హల్లులు గేయాలను ఇప్పుడు మేము తీసుకోవడం జరిగింది. ఆ విషయం నాకు నిన్ననే తెలిసింది వారేనని. కాబట్టి వారిని ఆహ్వానిస్తూ వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అందరికీ నమస్కారం. మన మాతృభాష తెలుగుకు సంబంధించి ఒక మంచి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న శ్రీ పిట్టు వెంకటేశ్వర్లు గారికి, అలాగే ఈ కార్యక్రమానికి మోడరేట్గా వ్యవహరిస్తున్న ఆచార్య మునిరత్నం నాయుడు గారికి, అలాగే ఈ కార్యక్రమంలో పాల్గొన్న నా ఆత్మీయ మిత్రుడు, తోటి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీతడు డాక్టర్ గంగిశెట్టి శివకుమార్ గారికి, శ్రీ నారంశెట్టి ఉమామహేశ్వరరావు గారికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, ఇక నాకు ఇచ్చే అంశం మీద మాట్లాడడానికి ప్రయత్నం చేస్తాను. భాషా బోధనలో బాల సాహిత్యం యొక్క ఆవశ్యకత గురించి నన్ను మాట్లాడమని కోరారు. ముందుగా ఈ విషయం చెప్పే ముందు బాల సాహిత్యం అంటే ఏమిటో కొద్దిగా వివరణ ఇవ్వడానికి నేను ప్రయత్నిస్తాను. సాహిత్యం గురించి మన పెద్దలు హితేన సహితం సాహిత్యం అని అన్నారు. హితంతో కూడినదే సాహిత్యం. అలాగే బాల సాహిత్యం గురించి కూడా మా విజయనగరానికి చెందిన డాక్టర్ జక్కు రామకృష్ణ గారు ఒక వాక్యం చెప్పారు. అదేంటంటే, బాలానాం హితేన సహితం బాల సాహిత్యం అని సంస్కృతంలో అతను ఒక నిర్వచనం చెప్పారు. అంటే బాలబాలికలకు హితముతో కూడిన సాహిత్యాన్నే బాల సాహిత్యం అంటారని మనం అర్థం చేసుకోవచ్చు. హితేన సహితం సాహిత్యం, ఇదేమో బాలానాం హితేన సహితం బాల సాహిత్యం. ఇక బాల్యములోకి వెళ్తే మన పూర్వీకులు బాల గురించి చాలా శ్రద్ధ తీసుకున్నారండి. పిల్లలు కడుపులో ఉన్నప్పుడే ఆ తల్లులకు రామాయణము, భారతం, భాగవతం వీటిలో ఉండే కథలేమో వినిపిస్తుండేవాళ్ళు. ఆ వినిపించడం వల్ల తల్లికి మానసిక ఆనందం, అలాగే పిల్లలకు కడుపులో ఉండే శిశువులకి సంస్కారవంతమైన భావాలు, భాష
అందజేయాలన్న ఉద్దేశం ఈవిడ ఉండేదండి. అయితే అది సత్యమే. ఇప్పుడు శాస్త్రజ్ఞులేమో అది నిరూపణ కూడా చేశారు. కడుపులో ఉండే శిశువులకు గ్రహణ శక్తి ఉంటుందని, శ్రవణ శక్తి ఉంటుందని పేర్కోవడం మనం విన్నాం. సంగీతాన్ని విని గర్భస్థ శిశువు చాలా ఆనందిస్తాడట. అలాగే భావోద్వేగాలను కూడా పసిగడతాడట. పసిగట్టి తదనుగుణంగా కడుపులో శిశువు ఏమో ప్రవర్తిస్తాడట. ఇవి మన శాస్త్రజ్ఞులు చెప్పే విషయాలు. అందుకే మన పెద్దలు మొదటి నుంచి గర్భిణీ స్త్రీలను చాలా జాగ్రత్తగా చూడమని సలహా ఇస్తుంటారు. అక్కడితోనే పెద్దలు ఆగిపోలేదు. తల్లి గర్భము నుండి బయటకు వచ్చిన పిల్లల గురించి కూడా శ్రద్ధ తీసుకోమని చెప్పారు. ఆ శ్రద్ధ వల్లే జోల పాటలు, లాలి పాటలు పుట్టారు. ఈ పాటలు పసిపిల్లలను నిద్రపుచ్చడానికి, గిలిగింతలు పెట్టడానికి చాలా ఉపయోగపడతాయి. ఉదాహరణకు కొన్ని జోల పాటలు, లాలి పాటలను మనం పరిశీలిద్దాం. ఏడవకు ఏడవకు వెర్రి నాగన్నా, ఏడిస్తే నీ కళ్ళు నీలాలు కారు, నీలాలు కారితే నే చూడలేను, పాలైన కారవే బంగారు కండ్ల. తల్లి ఈ పాటను పాడితే ఏ బిడ్డైనా ఆ లాలింపునకు లొంగవలసిందే, ఏడుపు ఆపవలసిందే. పై పాటలేని ఆర్ద్రత ఉంది, అభిమానం ఉంది, అనురాగం ఉంది, ఏడుపు నాపాలన్న తపన ఉంది. ఇటువంటి పాటలు విని ఏడుస్తున్న బిడ్డలు ఏడుపు ఆపడం మనకు అనుభవైక వేద్యమే. అంతేకాదు, బిడ్డకు 3 మాసాలు దాటాక ఉగ్గు పట్టే సందర్భంలో కూడా ఒక పాట పాడతారండి, పాడేవాళ్ళు ఆ రోజుల్లేండి. ఉ ఉ ఉంగన్న, ఉగ్గు పాలు ఇందన్న, గుంటెడు ఉగ్గు కమ్మన్న, ఉమ్మక కక్కక మింగన్న, ఉ ఉంగన్న, లొంగలు పెట్టకు గుక్కన్న, వార్వని సవతలు దిష్టన్న, ఒప్పుకు మసలు బుచ్చన్న. ఈ పాట పాడేవాళ్ళు. ఇలాంటి పాటలే జీర్ణం జీర్ణం, వాతాపి జీర్ణం, తారంగం తారంగం, ఏనుగమ్మ ఏనుగు, జో అచ్యుతానంద జోజో ముకుంద, ఇటువంటి పాటలు ఇవన్నీ కూడా బిడ్డ పెరిగే ఆయా దశల్లో పాడే పాటలే. బిడ్డల సౌందర్యం గురించి కూడా మన పెద్దలు పాడేవాళ్ళు. మగబిడ్డ సౌందర్యం గురించి, మా అయ్య కన్నులు కలువరే కుళ్ళు, మా బాబు జులపాలు పట్టుకు చుళ్ళు, మా అయ్య దంతాలు మంచి ముత్యాలు, మా బాబు చేతుళ్ళు పొట్లకాయళ్ళు అని పాట పాడుతుండేవాళ్ళు. ఆడపిల్ల అయితే చిక్కుడు పువ్వెరుపు, చిలుక ముక్కెరుపు, చిగురెరుపు చింతల్ల దోర పండెరుపు, రక్కె సాడెం పెరుపు, రాగి చెంబెరుపు, తాయెరుపు అమ్మాయి తన వారిలోన అని పాడుతుండేవాళ్ళు. ఇంకా బిడ్డ క్రమంగా పెరుగుతున్నప్పుడు బిడ్డకు శారీరక వ్యాయామం అవసరం. మన పెద్దలు ఆ సమయంలో పిల్లలు పాడటానికి కానుకగా కొన్ని గేయాలు సమకూర్చారు. చెమ్మ చెక్క చేరడేసి మొగ్గ ఒకటి, గుడుగుడు గుంజం, కాళా గజ్జ కంకాళమ్మ, వాన వాన వల్లప్ప, తొక్కు తొక్కు బిళ్ళ, అగ్గిపెట్టె గుగ్గు పెట్టే, ఇలాంటి పాటలు సమకూర్చి పిల్లలకి అందించారు. పిల్లలు ఆ పాటలు పాడి ఆనందలోకంలో విహరించేవాళ్ళు. ఆ శైశవ దశలో తల్లులు చందమామ రావే, జాబిల్లి రావే పాటను, చల్లా చెయ్యి గొల్లాభామ పాటను, తప్పిట్లో తాళాలో పాటను, నూకలు పెడతాను మేకలు కాస్తావా పాటలు, ఇవన్నీ కూడా పిల్లలకేమో నేర్పేవాళ్ళు. ఇవంతా కూడా 0 నుంచి 3వ సంవత్సరం లోపు ఇవి జరుగుతుండేవి అనమాట. అంటే బడికి రాక ముందు ఇటువంటి పాటలు, అలాగే మంచి మంచి చిన్న చిన్న కథలు కూడా చెప్తుండేవాళ్ళు ఆ సమయంలో చిన్నపిల్లలకి. అవ్వలు, తాతలు, అమ్మమ్మలు వీళ్ళు చెప్తుండేవాళ్ళు. అలాంటి పాటలు, ఇప్పుడు మనం చెప్పేటటువంటి పాటలు, కథలు విన్న శిశువులకి బడికి వెళ్లే ముందే భాష మీద కొంత పట్టు వస్తుందండి, ఇవన్నీ కూడా చెప్పడం వల్ల. అలాంటి భాషతో పరిచయం అయ్యే బాలలు బడిలో ప్రవేశించేటప్పుడు ప్రాథమిక విద్యా దశలో మనం భాషాభివృద్ధికి తీసుకోవలసిన కార్యక్రమాల గురించి మనం కొన్ని ఇప్పుడు తెలుసుకుందాం. పూర్వం రోజుల్లోనే 1వ తరగతి పిల్లలకు ప్రారంభంలోనే అక్షరాలు దిద్దించి చదువు అంటే భయం కల్పించే వాళ్ళు కాదండి. 2-3 నెలలు ఆసక్తికరమైన బాలగేయాలు నేర్పేవాళ్ళు, పాటలు వినిపించేవాళ్ళు, పాడించేవాళ్ళు, అలాగే వర్ణమాల చార్ట్ చూపించి అక్షరాలు పలికించేవాళ్ళు, అక్షరాలను పరిచయం చేసే బొమ్మల ఫ్లాష్ కార్డుల్ని చూపిస్తుండేవాళ్ళు.
బొమ్మ అంటే పిల్లలకు మోజు కదా, ఆ బొమ్మ పక్కనేమో అక్షరం. అలాగా వాళ్ళకి చదువు మీద ఆసక్తిని కలిగించడానికి మొదటి 2-3 నెలలు కూడా వాళ్ళు ప్రయత్నం చేస్తుండే వాళ్ళు ఆనాటి ఉపాధ్యాయులు. దగ్గర దగ్గర 50 సంవత్సరాల కిందట ప్రాథమికోన్నత పాఠశాల నుంచి నాకు ఒక ప్రాథమిక పాఠశాలకు బదిలీ అయ్యిందండి. ఆ బదిలీ మీద ఆ పాఠశాలకు వెళ్ళాక నేను ప్రధాన ఉపాధ్యాయుడికి, అది జూన్ నెల ప్రారంభంలోనే ఆ బదిలీలు జరిగాయి. ప్రధాన ఉపాధ్యాయుడికి 1వ తరగతి బోధనకు వెయ్యాలని నేను కోరానండి. నా కోరిక అంగీకరించారు. అక్కడ 5 తరగతులు, 4 టీచర్లు. అందువల్ల నాకు 1వ తరగతి నేను కోరేటట్టే ఇచ్చారు. దానికి తోడు 4వ తరగతి సాంఘిక శాస్త్రం చెప్పమని చెప్పారండి. అయితే ఎందుకు నేను 1వ తరగతి కోరాను? నా ద్వారా పిల్లలకు అక్షరాలు పరిచయం అవ్వాలని ఒక స్వార్థం. ఆ నేర్చుకున్న అక్షరాలు వాళ్ళ జీవితంలో పనికి రావాలి, వాళ్ళ జీవిత వ్యవహారాలకు పునాది కావాలి. అది నా ఆశ అన్నమాట. ఇంకా మరొక ఆశ కూడా, మరొక స్వార్థం కూడా ఉండేదండి. నేనున్నా లేకపోయినా నేను నేర్పే అక్షరాలు ఆ పిల్లల జీవితాల్లో కొనసాగాలనే ఆరాటం. అది నా స్వార్థం. అందుకు 1వ తరగతి కోరాను. ఆ 1వ తరగతి కోరడం, నేను అప్పటి వరకు సాంఘిక కథలు, కవితలు రాస్తున్న నన్ను బాల సాహిత్యం వైపు నడిపించడానికి అవకాశం కలిగిందండి. 1వ తరగతి చెప్తున్న రోజుల్లోనే ఒక సంఘటన జరిగింది. మా తరగతి గదికి ఎదురుగానే ఒక మర్రి చెట్టు ఉండేది. ఆ మర్రి చెట్టు పళ్ళు తినడానికి చిలకలు వచ్చి వాలుతుండేది. మొదటి పీరియడ్ నాకు ఏమిటి అలవాటు? వర్ణమాల లేని అక్షరాలు పిల్లలచే చదివించడం అలవాటు. నేను అవి ఆ వర్ణమాలలో అక్షరాలు చెప్తున్నాను. కానీ పిల్లలు మరి నా అక్షరాలు పలకకుండా ఆ చెట్టు మీద వాళ్ళ చిలక గురించి మాట్లాడడం ప్రారంభించారండి. అదో చిలక పచ్చని చిలక వచ్చేసింది, ఆకుల్లో కలిసిపోయింది, చెట్టు మీద వాలింది, ఆ పళ్ళు కొరుకుతుంది, తర్వాత మీదకి ఎగురుతుంది, దాని ముక్కు ఎరుపుగా ఉంది. ఇలాగా వాళ్ళు వాళ్ళు మాట్లాడడం ప్రారంభించారు. నా పాఠం వినడం లేదని నాకు ఏమీ కోపం రాలేదు. నాకు అది ఏమిటో సరదా అనిపించింది. వాళ్ళు అంత ఆనందంగా చిలకను చూస్తూ పలికే పలుకులు. వెంటనే నా ముందుండే కుర్రవాడి తాలూకా పలక తీసుకొని, ఆ పలక మీదేమో చిలుక చిలుక పచ్చని చిలుక, ఆకాశాన ఎగురే చిలుక, ఆకుల్లోన కలిసే చిలుక, తీయని పలుకులు పలికే చిలుక, తీయని పళ్ళు కొరికే చిలుక, నీ ముక్కు ఎరుపు కాకి ముక్కు నలుపు అని ఒక పాట తయారు చేశారండి. పిల్లల చేత పాడించేసరికి వాళ్ళ ఆనందం ఇంత అంతా కాదండి. ఎందుకంటే వాళ్ళు అంత ఆనందించారు. వాళ్ళు పలికిన మాటలతోనే ఆ గేయం తయారైంది కదండి. అది వాళ్ళకి సరదా అనమాట. అది నన్ను పూర్తిగా బాల సాహిత్యం తాలూకు రుచిని చూపించగలిగింది అనమాట ఆ సంఘటన. ఎప్పుడైతే వాళ్ళు సరదాగా పాడారో వెంటనే నేను మర్నాడు ఎప్పుడు శుభోదయ పత్రిక విశాఖపట్నం నుంచి వెలువడుతుండేది. మసూనా గారు దానికి సంపాదకుడు. దానికి రాసి పంపించానండి. అది 1979 ఫిబ్రవరి శుభోదయ పక్షపత్రిక. అది ఆ నెలలో పడింది, ఫిబ్రవరి నెలలో మొదటి పక్షం పత్రికలో పడిందండి. అది మొదలు పిల్లలని ఆకట్టుకోవడానికి బాల గేయాలు ఉపయోగపడతాయి, కథలు ఉపయోగపడతాయి, మనం కూడా తయారు చేస్తే బాగుండు కదా అనే అభిప్రాయం నాకు వచ్చిందండి. అప్పటి నుంచి తీరిక దొరికేటప్పుడల్లా ఏవేవో వాళ్ళకి పరిచయం అయ్యే వాటి మీద రాయడం ప్రారంభించాను. సంత మా పాఠశాలకు దగ్గరలోనే జరుగుతుండేది. ఆ సంత గురించి ఇలాగ చిన్న చిన్న గేయాలు రాస్తుండేది. అలాగే ఇంకా మరొక విషయం ఏమిటంటే చేశాను, ఆ అనే అక్షరం చెప్పడానికి నల్లబల్ల మీద ఆ అని రాసేవాడిని.
ఆతో ఆరంభమయ్యే పదాలు వారి నుంచే రప్పించేవాడిని. వాళ్ళ నుంచే, ఆ పిల్లల నుంచే అమ్మ, అరటి ఏవో ఇలా చెప్తుండేవాళ్ళండి. ఏమైనా అవకాశం కుదిరితే వాళ్ళు చెప్పే పదాలతోనే గేయం రాయడానికి ప్రయత్నిస్తుండేవాడిని. అమ్మ చేసిన కోవ అందలేదు బావ, అందుకొనగా రావ అందించి పోవ. ఆ గురించి ఆదివారం సెలవు, ఆటలకు నెలవు, ఆరు బయట తిరుగుదాం, ఆటలాడి వద్దాం. ఈ గురించి ఇరుగు పొరుగు పిల్లలు ఇసుక దిబ్బ చేరిరి, ఇసుకలోని ఆటలు ఇష్టంగా ఆడిరి. ఈ హల్లుల విషయానికి వచ్చేటప్పుడు గురించి చెప్పడానికి కమలా అమలా వచ్చారు, కలువా పూలు తెచ్చారు, కలసమందు ఉంచారు, పనుల విందు చేశారు. గురించి చెప్పేటప్పుడు గగనంలో చుక్కలు, గడప ముందు ముగ్గులు, గడసరలు అక్కలు, గడుగ్గాయి తమ్ములు. చెప్పడానికి చలువు పందిరేశారు, చల్లదనం తెచ్చారు, చలాకీ పిల్లలంతా చక్కగాను ఆడారు. ఇలాంటి పాటలతోనే బోధన చేసేసరికి వాళ్ళ అక్షరాలు నేర్చుకోవడం మీద శ్రద్ధ చూపించే వాళ్ళు, భాష విషయంలో కూడా వాళ్ళకి కొంత జ్ఞానం బాగానే అభివృద్ధి చెందుతుండేదండి. అలాగే చిన్న చిన్న కథలు చెప్పి వాళ్ళని ఆకట్టుకోవడానికి ప్రయత్నిస్తుండేవాళ్ళండి. ఇంట్లో పెద్దవాళ్ళు చెప్పే కథలు వాళ్ళ చేత చెప్పించడానికి కూడా ప్రయత్నిస్తుండేవాడిని. ఈ విధంగా బాల సాహిత్యం ప్రాథమిక విద్యా దశలో బాగా ఉపయోగపడుతుండేది. పద సంపద పిల్లల్లో అభివృద్ధి కావడానికి బాగా ఇది ఉపయోగపడుతుండేది బాల సాహిత్యం. అలాగే 4వ తరగతి కూడా నేను సాంఘిక శాస్త్రం తరగతికి వెళ్తుండేవాడిని అని చెప్పాను కదండి. ఆ తరగతిలో కూడా ఒక సంఘటన జరిగిందండి. అంటే బాల సాహిత్యం వైపు నన్ను పూర్తిగా అడుగు వేయించడానికి కారణాలు ఇవన్నీ దోహదపడ్డాయి. ఆ రోజుల్లోనే ఖండాల పాఠం చెప్పాను. ఆ ఖండాల పేర్లు ఎంత చెప్పినా వాళ్ళు తిరిగి అప్పచెప్పలేకపోతుండేవాళ్ళు. అప్పుడు ఆ ఖండాల పేర్లను లయబద్ధంగా పలికి వాళ్ళ చేత 4-5 సార్లు చెప్పించేసరికి అందరికీ ఆ ఖండాల పేర్లు వచ్చేసాయండి, వరుసగా చెప్పడం వచ్చేసాయండి. నేనేమి కొత్తగా గేయాన్ని సృష్టించడం లేదు, నేనేం కొత్త మాటలేమో ఆ గేయంలో పెట్టడం లేదు. చిన్న లయ అవి పలకడంలో పెట్టానండి. ఆసియా, ఆఫ్రికా, ఐరోపా, ఆస్ట్రేలియా, ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా, అంటార్కిటికా అని గట్టిగా నేను ఆ చివరి పలికేసరికి వాళ్ళ పిల్లలు సరదా అయిపోయి నా వెనక పాడటం ప్రారంభించారు. 3-4 సార్లు ఆ పాట వాళ్ళ చేత పాడించేసరికి అందరూ చక్కగా ఆ పీరియడ్లోనే నేర్చేశారండి. అంటే గేయం తాలూకా మహత్తు అటువంటిది. పిల్లల్ని ఆకట్టుకోవడంలో గేయం చాలా ఉపయోగపడుతుందండి. ఇది ఇలాగా జరుగుతుంటుండగా 1979వ సంవత్సరం అంతర్జాతీయ బాలల సంవత్సరంగా ప్రకటించారు ఐక్యరాజ్య సమితి వారు. ఆ సందర్భంగా మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు బాలల అకాడమీ వారి ఆధ్వర్యంలో ఒక నూతన రచయితలు, బాల సాహిత్య రచయితల కోసం ఒక శిక్షణా శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఆ శిక్షణా శిబిరానికి ప్రముఖ బాల సాహిత్యవేత్త డాక్టర్ వెలగా వెంకటప్పయ్య గారు డైరెక్టర్. జిల్లాకి ఒక్కొక్కరిని ఎంపిక చేశారు. నా అదృష్టం, విజయనగరం జిల్లా నుంచి నేను ఆ శిక్షణా శిబిరానికి ఎంపిక అయ్యానండి. అక్కడ 8 రోజుల శిక్షణ ఇచ్చారు. మరి సాంఘిక కథల వైపు, అటువైపు మరి మనసును వెళ్లకుండా వాళ్ళు పూర్తిగా బాల సాహిత్యంలో నన్ను కట్టి పడిసేటట్టు అయ్యిందండి. 8 రోజుల శిక్షణా శిబిరం లేని ఉద్దండులు వచ్చారు, బాల సాహిత్యంలో ఉద్దండులు వచ్చారు. ఏడిది కామేశ్వరరావు లాంటి వాళ్ళు, ముకురాల రామిరెడ్డి గారు, వీళ్ళంతమంది వచ్చారు. ఆ సమయంలోనే అప్పుడు ఆంధ్రప్రదేశ్ ఆస్థాన కవి డాక్టర్ దాశరథి గారు ఆయన వచ్చారు. ముగింపు సభలో మాకందరికీ కూడా ఆశీస్సులు అందజేశారు. ఆ కరచాలను నాకు ఇప్పటికీ, ఆ మహాకవి తాలూకా కరచాలను ఇప్పటికీ కూడా నా చేతికి అది అనుభవంగానే ఉంటుందండి. ఇలాగా బాల సాహిత్యాన్ని బాల సాహిత్యం ఎలా రాయాలో నేర్చుకోవడం జరిగింది. అలాగే బాల సాహిత్యాన్ని నా విద్యా బోధనకు ఉపయోగించుకోవడం కూడా జరుగుతూ వస్తుందండి. ఏ పాఠశాలకు నేను బదిలీ అయి వెళ్ళినా బాల సాహిత్య జ్ఞానం ఉండడం వల్ల అక్కడ ఒక పిల్లల దగ్గర ఒక మంచి బోధన చేస్తారన్న పేరు వచ్చింది. అలాగే
టీచర్ల వల్ల కూడా ఆ బాల సాహిత్యం వల్ల, బాల సాహిత్యం రాయడం వల్ల గుర్తింపు కూడా వచ్చిందండి. సెకండరీ గ్రేడ్ టీచర్గా 30 సంవత్సరాలు పనిచేశారు. ప్రాథమిక పాఠశాలలేని, ప్రాథమికోన్నత పాఠశాలలేని. ఆ తర్వాత 8 సంవత్సరాలు, చివరి 8 సంవత్సరాలు హై స్కూల్లో పనిచేశారు. అడుగడుగున బాల సాహిత్యం నా బోధనలో ఉపయోగపడుతుండేదండి. సమయం సందర్భం కుదిరితే బాల సాహిత్యాన్ని ఉపయోగించేవాడిని. ప్రాథమిక విద్యా దశలైన పిల్లలకు పద సంపద ఎక్కువ చేయడంలో ఈ బాల సాహిత్యం చాలా ఉపయోగపడుతుంది. మన భాషలో సామెతలు ఉన్నాయి, జాతీయాలు ఉన్నాయి. వాటిని చెప్తే భాషలో ఉండే మాధుర్యం పిల్లలకు తెలుస్తుందండి. అలాగే వాచికాలు లేని గేయాలు, గేయ కథలు, పద్యాలు ఆసక్తిదాయకంగా బోధించడానికి ఈ బాల సాహిత్య జ్ఞానం ఎంతో ఉపయోగపడుతుండేది. అలాగే పిల్లలకు గ్రంథాలయాలకు వెళ్ళమని ప్రోత్సహిస్తుండేవారు. అక్కడ మంచి మంచి పుస్తకాలు పిల్లలు కూడా ఉంటాయి. చందమామ, బాలమిత్ర, బొమ్మరిల్లు ఇటువంటి పుస్తకాలు ఉంటాయి. మీరు వెళ్ళి చూడండి. బొమ్మలు, మంచి మంచి బొమ్మలు కూడా ఉంటాయి. ఆ బొమ్మలను కూడా మీరు చూడొచ్చు. అలాగే చదువు మీకు వస్తుంది, ఆ పుస్తకాలు చదివే అలవాటు మీకు వస్తుందని ప్రోత్సహిస్తుండేవాడిని. అలాగే పత్రికల్లో ఆ రోజుల్లో వచ్చిన రచనలను చదివి వినిపించి తెలుగు భాష మీద అభిమానం పిల్లల్లో కలిగించడానికి నేను ప్రయత్నం చేస్తుండేవాడిని. ఇంకా కథల వల్ల, కథలు చదివితే ఆనందం కలుగుతుందని చెప్పేవాడిని. భాషా జ్ఞానం పెరుగుతుంది, అది మీకు ఎంతో ఉపయోగపడుతుంది పరీక్షలు రాసేటప్పుడు అని కూడా చెప్పేవాడిని. ఆలోచన శక్తి పెరుగుతుందని చెప్పేవాడిని. వివేచన శక్తి కలుగుతుందని చెప్పేవాడిని. అలాగా చెప్పడం వల్ల మనం కథలు చదువుదాం, మనం మన భాషని అభివృద్ధి చేసుకుందాం, అటువంటి ఆలోచనలు పిల్లలు కలిగించడానికి నేను చెప్పడం ఉపయోగపడుతుండేదండి. అలాగే ఇంకా ఈ కథల వల్ల కొన్ని ప్రయోజనాలు కూడా ఉన్నాయని చెప్తుండేవాడిని పిల్లలకి. అవి ధైర్యం చెప్తాయి, సాహసం నేర్పుతాయి, ప్రపంచాన్ని పరిచయం చేస్తాయి చెప్తుండేవాడిని. అలాగే అపాయంలో ఉండేటప్పుడు ఉపాయాలు కూడా అవి నేర్పుతాయి అని చెప్తుండేవాడిని. అలాగే సుగుణాలను నేర్పే నీతి కథలు ఉంటాయి బాలల కథల్లోనే. అలాగే గొప్పవారి చరిత్రలు చదవండి, మంచి స్ఫూర్తి మీకు కలుగుతుందని చెప్తుండేవాడిని. ఇలాగా ఈ బాల సాహిత్యం చదవడం వల్ల ఎవరైతే చదువుతారో బాల సాహిత్యం బాల్యంలోని వాళ్ళకి పుస్తక పఠనం అలవాటు కలుగుతుందని, ఆ పుస్తక పఠనం అలవాటు కలగడం వల్ల వాళ్ళ భవిష్యత్తు చాలా చక్కగా తీర్చిదిద్దుకోగలరని కూడా చెప్తుండేవాడిని. పోటీ పరీక్షలకు ఉపయోగపడతాయి ఆ పుస్తక పఠనం ఉంటే. ఇలాగా చెప్పడం వల్ల వాళ్ళకి ఆటోమేటిక్గా వాళ్ళని చదవాలన్న కుతూహలం కలుగుతుండేదండి. ఇంకా ఏమిటంటే మరొక విషయం చెప్తుండేవాడినండి. మన ప్రాచీన కవులు, ఆధునిక కవులు, రచయితలు ఎంతో గొప్ప వాళ్ళు తెలుగులో ఉన్నారు. వాళ్ళ తాలూకా భావాలన్నీ కూడా వాళ్ళు రాసే సాహిత్యంలోనే భద్రపరిచారు. అవన్నీ తెలుసుకోవాలంటే మనం భాష బాగా నేర్చుకోవాలి. భాష బాగా నేర్చుకునేటప్పుడే ఈ గొప్ప వాళ్ళ తాలూకా రచనలన్నీ కూడా చదివి మనం ఆస్వాదించగలం. ఇలాగా చెప్పడం వల్ల వాళ్ళ మీద భాష మీద అభిమానం, ఆ ప్రేమ కలగడం అవుతుండేదండి. అలాగే ఆ రోజుల్లోనే మరొక విషయం ఏంటంటే జరుగుతుండేది, ఎక్కడో నగరాల్లోనే ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ ఉంటుండేది. మిగతా పట్టణాల్లోనే, సాదాసీదా పట్టణాల్లోనే, ఒక మాదిరి పట్టణాల్లో కూడా ఉంటుండేవి కావండి. ఎంత గొప్ప కుటుంబం నుంచి వచ్చినా ఇప్పుడు మా పార్వతీపురంలో అయితే మున్సిపల్ పాఠశాలలోనే వాళ్ళేమో చేరుతుండేవాళ్ళు. ఎంతెందుకు 1977లోనో 78లోనో జడ్జి గారు పార్వతీపురం కోర్టుకు బదిలీ అయ్యి వస్తే వాళ్ళ పిల్లల్ని, జడ్జి గారి పిల్లల్ని మా పాఠశాలలో చేర్పించారండి. అంటే అప్పుడు గవర్నమెంట్ పాఠశాలలే ఎవరికైనా చదువు నేర్చుకోవడానికి ఆలంబనంగా ఉంటుండేది. లక్షాధికారి అయినా లవణమనమే కానీ బంగారం వెంగడు కదా. ఊళ్ళో ఉన్నోళ్ళు లేనోళ్ళు అందరూ పిల్లలు పురపాలక సంఘ పాఠశాలకు రావాల్సిందే. అన్ని పాఠశాలలు తెలుగు మాధ్యమంలో బోధన జరపవలసిందే. అన్ని సబ్జెక్టులు తెలుగులో నేర్చుకోవలసిందే. తెలుగులో ఆయా పరీక్షలు రాయవలసిందే. అందుకే ఉపాధ్యాయులు
ప్రాథమిక విద్యా దశలో తెలుగు భాషపై పిల్లలకు పట్టు కల్పిస్తుండేవాళ్ళం. ఆ రోజుల్లో చదవడం రాయడం పరిపూర్ణంగా నేర్పేవాళ్ళం. అవకాశం కుదిరినప్పుడల్లా శ్రవణం భాషణం నైపుణ్యాలకు కూడా సముచిత స్థానమే ఇస్తుండేవాళ్ళండి. 5వ తరగతి పిల్లలు ఇళ్లల్లో పెద్దవాళ్ళు చెబుతుంటే బంధువులకు ఉత్తరాలు రాసి పెట్టేవాళ్ళండి. మన శివకుమార్ గారు కూడా అప్పటి పరిస్థితులు అవి ఉంటుండేవాళ్ళు. ప్రాథమిక విద్యలోనే పిల్లలు ఉత్తరాలు రాయగలిగే సామర్థ్యం పొందుతుండేవాళ్ళు. అంతటి భాషా జ్ఞానం పిల్లల్లో ఆ రోజుల్లో ఉండేది. మరి ఇప్పుడు పరిస్థితి తలచుకుంటే భాషాభిమానులకు కొద్దిగా భయమే కలుగుతుందండి. 10వ తరగతి చదివే పిల్లలు తమ మాతృభాష అయినప్పటికీ తెలుగులోని పట్టుమని 2 వాక్యాలు తప్పులు పలకకుండా చదవడం రాయడం చేయలేకపోతున్నారండి. అంటే ఇప్పుడు అందరి విషయంలో ఇది కాదు, చాలా మంది పిల్లలేమో వెనక్కి జంకిస్తున్నారండి. తెలుగులో రాయడానికి చదవడానికి వెనక్కి జంకుతున్నారండి. అంటే ప్రాథమిక దశలో తెలుగు ఉపాధ్యాయుడికి భాష నేర్పాలన్న పట్టుదల కలిగి ఉండాలని ఈ సంఘటనలేమో ఇప్పుడు చెప్తున్నాయి. తెలుగు నేర్పే ఉపాధ్యాయుడికి పట్టుదల ఉంటేనే తెలుగు భాష పిల్లలకి రావడానికి ఎక్కువ అవకాశం ఉంటుందండి. ఒక ఉపాధ్యాయుడే కాదండి, తెలుగును ఉంచాలన్నా తెలుగుకి బ్రతుకు ఇవ్వాలన్న తలంపు తల్లిదండ్రులకు కూడా ఉండాలండి. తల్లిదండ్రులకు కూడా ఉండేటప్పుడే ఈ మన మాతృభాష తెలుగుకి రక్షణ కలుగుతుందండి. దీన్ని బట్టి తెలుగు అంతరించిపోకుండా ఉండాలంటే తెలుగు బోధించే ఉపాధ్యాయుడు ఇంట్లో తల్లిదండ్రులు బాధ్యత తీసుకోవలసిందని మనకు తెలుస్తుందండి. ఈ బాధ్యత విజయం సాధించాలంటే ఏం చేయాలి? మనం ఎలా భాషను కాపాడుకోవాలి? పిల్లల్లో తెలుగు భాషపై ఉండే భయాన్ని ఎలా పోగొట్టాలి? భాషపై ఎలా ఇష్టాన్ని కలిగించాలి? హాయిగా తీయగా తెలుగు భాషలో ఉన్న సాహిత్యాన్ని ఎలా చదివించగలగాలి? భాషా నైపుణ్యాలను పిల్లల్లో ఎలా కలిగించాలి? ఇవన్నీ ఇలాంటి ప్రశ్నలన్నీ మన ముందుండే సమస్యలేనండి. మనలో అంటే సమాజంలో ఈ సమస్య మీద చిత్తశుద్ధి ఉంటే తెలుగు భాషకు ఢోకా ఉండదు. అయితే తెలుగు భాష బోధన చేసే ఉపాధ్యాయులుగా మనం ఏం చేయాలి? బాల సాహిత్య రచయితలుగా మనం ఏం చేయాలి? తెలుగు పాఠ్య పుస్తక రచయితలుగా మనం ఏం చేయాలి? ప్రభుత్వ పరంగా ఏం జరగాలి? ఇవన్నీ ఒక కొలిక్కి వస్తే గానీ తెలుగు భాషకు బతుకు దొరకడం కష్టమేనండి. తెలుగు బోధన చేసేటప్పుడు ఉపాధ్యాయులు ఏం చేస్తే బాగుంటుందో తెలుసుకుందాం. ప్రాథమిక విద్యా దశలో ఉండే పిల్లలకు మొదట శ్రవణ నైపుణ్యం కలిగించాలి. బాలగేయాలు, బాలల కథలు, సామెతలు, పొడుపు కథలు, పద్యాలు వారి తరగతి స్థాయిని బట్టి వినిపించాలి. ఉపాధ్యాయుడి ఉచ్చారణ స్పష్టంగా ఉండాలి, ఆసక్తిదాయకంగా వినిపించాలి. మధ్య మధ్య తాను చెబుతుండేది పిల్లలు గ్రహించారో లేదో చిన్న ప్రశ్నలు వేసి తెలుసుకోవాలి. ఉపాధ్యాయుడు అనగానే చెప్పి ప్రశంసలు పొందాలన్న కోరికతో పిల్లలు శ్రద్ధగా వినడం నేర్చుకుంటారండి. అలా చేయడం వల్ల శ్రవణ నైపుణ్యం వల్ల పొందవలసిన ముఖ్యమైన ప్రయోజనం అదేనండి. గ్రహణ శక్తి కలిగిన పిల్లలు ఉపాధ్యాయులు చెప్పే పాఠాలు అవగాహన పరుచుకునే స్థాయికి ఎదగలరు. ఒక చెవితో విని మరో చెవి ద్వారా విషయం వదిలే దురలవాటు విద్యార్థుల్లో కలగకుండా ఉపాధ్యాయుడు ఈ పద్ధతి ద్వారా సరిచేసుకోవచ్చు. మరో కృత్యం కూడా శ్రవణ నైపుణ్యం మెరుగుపరచడానికి ఉపయోగించవచ్చు. పిల్లలను వరుసలో నిలబెట్టి ఒక పద్యపాదం కానీ ఒక 5 పదాలు కానీ వాళ్ళు నేర్చుకున్న పాఠంలో ఉండే పదాలు కానీ వారి తరగతి స్థాయిని బట్టి మొదట నిలుచున్న విద్యార్థికి చెప్పి వెనక ఉన్న విద్యార్థికి ఆ పదాలు లేదా ఆ పద్యపాదం చెప్పాలండి. ముందు ఆ ఈ మొదట ఉండే విద్యార్థి విని రెండో విద్యార్థి దగ్గరికి వెళ్ళి ఆ మాస్టర్ చెప్పేదేమో అతని చెవిలో చెప్తాడు. అలాగా ఆ పదాలు లేక పద్యపాదం చివరి విద్యార్థి వరకు వెళ్ళిపోవాలండి. మొదటి విద్యార్థికి చెప్పింది చివరి విద్యార్థి తప్పు లేకుండా చెప్పగలిగితే ఆ శ్రవణ కృత్యంలో విద్యార్థులు విజయం సాధించేటట్టే. దీనికి బాల సాహిత్యం బాగా మనం ఉపయోగించుకోవచ్చు ఇలాంటి కృత్యాలకి. ఇక రెండో భాషా నైపుణ్యం భాషణానికి వద్దాము. ఇంటి వద్ద పెద్దలు చెప్పిన కథలను పిల్లలచే చెప్పించాలి. తాము చూసిన సంత గురించి కానీ తోట గురించి కానీ అంగడి గురించి కానీ తాతగారి ఊరి గురించి కానీ పిల్లలతో చెప్పించడం వల్ల పిల్లల్లో భాషణం అనే నైపుణ్యం బాగా అభివృద్ధి చెందుతుందండి. ఈ నైపుణ్యానికి కూడా ఉపాధ్యాయులు బాల సాహిత్యాన్ని ఉపయోగించుకోవచ్చు. మూడవ భాష నైపుణ్యం పఠనం.
చిన్న తరగతులకైతే ద్విత్వాక్షరాలు సంయుక్తాక్షరాలు లేని చిన్న చిన్న కథలకు సమకూర్చి చిన్న చిన్న కథలను మనం సమకూర్చుకొని వాటిని చదివించాలి. పెద్ద తరగతి పిల్లలచే సంయుక్తాక్షరాలు ద్విత్వాక్షరాలు ఉండే కథలను కూడా మనం చదివించాలి. వాళ్ళకు పరిచయం అయ్యే కథలైతే మరీ మనకు మంచిది, ఇబ్బంది పడకుండా చదివే అవకాశం ఉంటుంది. ఇక 4వ భాషా నైపుణ్యం లేఖనం. కథల్లో వచ్చే పదాలు విద్యార్థులతో రాయించాలి. తాము విన్న కథలను రాసి చూపించమని ప్రోత్సహించవచ్చు. ఇందుకు చిన్న చిన్న కథలు మనం ఉపయోగించుకోవాలి. భాషా నైపుణ్యాలు విద్యార్థి వశమైతే మరి ఇక వాళ్ళ తాలూకా భాషా జ్ఞానానికి మరి తిరిగి చూడక్కర్లేదు. అయితే ఈ ప్రక్రియ ఆషామాషి మాత్రం కాదు. ఉపాధ్యాయుడికి శ్రద్ధ, పట్టుదల, ఓర్పు, తపన ఇవన్నీ ఉండాలి. అటువంటి ఉపాధ్యాయుడు విద్యార్థుల మనసుల్లో చిరస్థాయిగా నిలుచుకోగలరు. ఇక ఆంగ్ల మాధ్యమం విషయంలోకి వెళ్దాం. గణితం, పరిసరాల విజ్ఞానం బోధనలోకి వద్దాం. ఆంగ్లంలో ఆ అంశాల బోధన జరిగాక ఆ అంశాలకు సంబంధించిన తెలుగు బాల సాహిత్యంలో వచ్చిన కథలు కానీ, గేయాలు కానీ, అభినయ గీతాలు కానీ ఆంగ్ల మాధ్యమ బోధన జరిగాక వినిపిస్తే ఆంగ్లంలో చెప్పిన ఆ పాఠ్యాంశాలు విద్యార్థులకు మరీ చేరువవుతాయని అనడంలో సందేహం ఉండదండి. ఈ మధ్యనే బాల సాహిత్యవేత్త మా మిత్రుడు కిలపతి దానినాయుడు గారు ఈ ప్రయత్నం చేస్తున్నారండి. ఇలా చేయడం వల్ల పువ్వుకు తాగేటట్టు ఆంగ్ల పాఠ్యాంశాలపై అవగాహన విద్యార్థులకి ఆటోమేటిక్గా అది అబ్బుతుందండి. దాని మీద అవగాహన ఎక్కువ అవుతుందండి. బాల సాహిత్యంలో పిల్లలకు సరిపోయే పద్యాలకు పదవలేదు, చాలా పద్యాలు ఉన్నాయి. పద్యాలు పిల్లలకు నీతులతో పాటు భాషా సంపదను పెంచుతాయి. సమయస్ఫూర్తితో నేర్చుకున్న పద్యాలు చెప్పి ఎదుటి వారిని ఆకట్టుకోగలుగుతారు. మన తెలుగు సాహిత్యంలో ఉండే వేమన శతకం, సుమతి శతకం, కృష్ణ శతకం పిల్లలకు నేర్పితే వాళ్ళు సులభంగా నేర్చుకోగలరు, భాష మీద పట్టు సాధించగలరు, ఉచ్చారణ బాగా వాళ్ళకి పలుకుతుంది, తమలో ఉండే జ్ఞాపక శక్తిని మెరుగుపరుచుకోవడానికి కూడా వాళ్ళకి అవకాశం కలుగుతుంది ఈ పద్యాలేమో కంఠస్థం చేయడం వల్ల. అలాగే మరొక విషయం ఏమిటంటే, బాల్యంలో నేర్చుకున్న ఏ విషయమైనా సర్వసాధారణంగా మనిషి మర్చిపోడు, జీవితాంతం గుర్తుండిపోతారు. చిన్నప్పుడు చిన్న తరగతుల మాస్టర్ చెప్పే ఆ పాటలు, పద్యాలు ఇప్పటికి కూడా పెద్దవాళ్ళ మనసుల్లో అవి ఉంటాయి, గూడు కట్టుకుని ఉంటాయి. అటువంటి పద్యాలు మన సాహిత్యంలో కోకొల్లలుగా ఉన్నాయండి. ఉదాహరణకు వేమన పద్యాలు. అనగననగరాగ మతిశయిల్చునుండు తినగ తినగ వేము తీయనుండు సాధనమున పనుడు సమకూరు ధరలోన విశ్వదాభిరామ వినురవేమ చిత్తశుద్ధి కలిగి చేసిన పుణ్యంబు కొంచెమైన నది పొదవ కాదు విత్తనమ్ము మర్రి వృక్షంబునకునెంత విశ్వదాభిరామ వినురవేమ ఆత్మశుద్ధి లేని ఆచారమది ఏల భాండ శుద్ధి లేని పాకమేల చిత్తశుద్ధి లేని శివపూజ ఏలరా విశ్వదాభిరామ వినురవేమ ఉప్పు కప్పురంబు నొక్క పోలిక నుండి చూడ చూడ రుచుల జాడవేరు పురుషులందు పుణ్య పురుషులు వేరియా విశ్వదాభిరామ వినురవేమ. ఎన్నో నీతులు చెప్పే ఈ పద్యాలు పిల్లలకి మనం నేర్పితే భాషాభివృద్ధి చేసుకోగలరు. మంచి మన సాహిత్యం గురించి, సాహిత్యం తరపు విలువలు వాళ్ళు నేర్చుకోవడానికి ఉంటుందండి, అవకాశం ఉంటుందండి. అలాగే సుమతి పద్యాలు బద్దెన గారు రాసేవి. ఆకన్న కూడే తాకొంచెతో నిచ్చువాడే దాత ధరిత్రిన్ సో కూర్చువాడే మనుజుడు తేకువగలవాడే వంశ తిలకడు సుమతి. ఇటువంటి పద్యాలు మన సాహిత్యంలో కోకొల్లలుగా ఉన్నాయి. వీటన్నిటినీ కూడా ఉపయోగించుకొని మనం మన తెలుగు భాషా బోధన చేసేటప్పుడు తప్పనిసరిగా పిల్లల్లో మన మాతృభాష పట్ల అభిమానం కలుగుతుంది. వాళ్ళకి భాష మీద ప్రేమ కలగడం వల్ల ఈ భాషలో వెలువడే గ్రంథ పరిచయం కూడా వాళ్ళు చేసుకోగలుగుతారు. ఇలాంటివన్నీ కూడా ఉపాధ్యాయుడు వల్ల, తర్వాత ఇంట్లో ఉండే తల్లిదండ్రుల వల్ల ఇవన్నీ కూడా జరిగితే తప్పనిసరిగా మన భాష 1000 ఏళ్ళు కాదు మరికొన్ని వేల సంవత్సరాలు బతికొండగలదని నా తాలూకా అభిప్రాయము. అలాగే ఇంత మంచి అవకాశం కల్పించిన మీ అందరికీ కూడా పేరు పేరున నేను కృతజ్ఞతలు తెలుపుతున్నాను. మిత్రులు గంగిశెట్టి శివకుమార్ గారికి, అలాగే నాగంశెట్టి ఉమామహేశ్వరరావు గారికి కూడా నా తాలూకా నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం సార్ భీమేశ్వరరావు గారు, మీ జీవిత అనుభవాన్ని అంతా బ్రహ్మాండంగా చెప్పారు. నిజంగానే ఉపాధ్యాయ వృత్తిగా మీరు చాలా సక్సెస్ అయిన ఉపాధ్యాయులుగా నేను భావిస్తున్నాను. ఎందుకంటే మీరు చెప్పిన దాన్ని బట్టి, మీరు ఇప్పటికీ దాంట్లో మీరు ఉన్నటువంటి స్థితిని బట్టి
కాబట్టి మీలాంటి వారు ఇంకా ముందు ముందు అవసరమైన చోట ఉపయోగించుకోవడానికి ప్రయత్నం చేస్తాం. మీరు అప్పుడు అవకాశం ఇవ్వవలసిందిగా మిమ్మల్ని కోరుతూ, ఇప్పుడు నారాయణశెట్టి ఉమామహేశ్వరరావు గారు మీరు ఏమైనా మాట్లాడతారా? మాట్లాడండి సార్ ప్లీజ్. ఎందుకంటే మీ గురించి నా దగ్గర ఏం లేదు బయోడేటా, నేను మీకు ఇంట్రొడ్యూస్ చేయడానికి. ఇప్పుడు నా గురించి రెండు ముక్కలు చెప్తాను సార్. చెప్పండి, పర్వాలేదు. ఇప్పుడు ముందుగా ఆచార్య ఫస్ట్ బిట్టు వెంకటేశ్వరరావు గారు కదా సార్, వారికి మీకు డాక్టర్ ముత్యాల నాయుడు గారు, అలాగే డాక్టర్ గంగిశెట్టి శివకుమార్ గారు, శ్రీ బెలగాం భీమేశ్వరరావు గారు, వీరందరికీ ముందుగా నమస్కారం తెలియపరుస్తున్నాను. మీరు నాకు ఈసారి మాట్లాడమని అడిగారు, అయితే నేను చెప్పాను వింటానండి, తెలుసుకుంటానండి అని చెప్పాను. నిజంగా నేను మంచి పనే చేశాను అనిపించింది. ఎందుకంటే ఒకరు ఉపాధ్యాయుడు, చందమామ సంపాదకులు డాక్టర్ గంగిశెట్టి శివకుమార్ గారు, ఇకపోతే బెలగాం భీమేశ్వరరావు గారు వృత్తిరీత్యా ఉపాధ్యాయులే కానీ బాల సాహిత్య శిక్షణ పొందినవారు. ఇలాంటి ఒక ఇద్దరు ప్రముఖులు తెలుగు భాష కోసం బాల సాహిత్యాన్ని ఏ విధంగా ఉపయోగించుకోవచ్చు అనే అంశం మీద మాట్లాడాలంటే కేవలం వాళ్ళకే సమర్థత ఉంది. అలాంటి వాళ్ళ చేత మీరు మాట్లాడించారు. అది మొత్తం సంపూర్ణంగా విన్నాను. చాలా అద్భుతమైన ప్రసంగాలు చేశారు పెద్దలు ఇద్దరు. నేను వాళ్ళకంటే ముందు అవార్డు పొంది ఉండొచ్చు. ఈ అవార్డు ఏంటంటే పుస్తకానికి ఇస్తారు. ఆ సంవత్సరం వాళ్ళ పుస్తకం లేక నాకు వచ్చిందేమో, అది వేరే విషయం. పుస్తకం తెలుగులో 2018లో వచ్చిన వాటిలో ది బెస్ట్ బుక్ కాబట్టి ఆనందలోకంగా నాకు వచ్చింది. అంత మాత్రం నేను వాళ్ళకంటే గొప్పవాడిని కాదు. కానీ వాళ్ళిద్దరు ప్రసంగాలు అద్భుతంగా చేశారు. నేను నేర్చుకోవాల్సిన విషయాలు ఎన్నో ఉన్నాయని నేను ఇప్పుడు తెలుసుకున్నాను. ఎందుకంటే ఉపాధ్యాయ వృత్తిలో ఉన్న వాళ్ళు మాత్రమే భాష కోసం బాల సాహిత్యాన్ని ఎలాగ వినియోగించాలో చెప్పగలరు. వాళ్ళు 100% కూడా ఆ విషయంలో విజయం సాధించారని నేను మనస్ఫూర్తిగా చెప్తున్నాను. నా గురించి, నేను వృత్తిరీత్యా తపాల శాఖలో పనిచేశాను సార్. కాబట్టి పిల్లలతో నేను గడిపిన కాలము లేదు. ఉపాధ్యాయుడిని కాదు. పోస్టల్ డిపార్ట్మెంట్లో పనిచేసి నేను అసిస్టెంట్ సూపరింటెండెంట్ ఆఫ్ పోస్ట్ ఆఫీసర్గా రిటైర్ అయ్యాను లాస్ట్ ఇయర్. కాబట్టి వాళ్ళు ఈ ప్రసంగం చేయడమే 100% కూడా మీరు వాళ్ళని ఎన్నుకోవడం, వాళ్ళ ప్రసంగం చేయడం రెండు కూడా సముచితమైన గౌరవం పొందాయని చెప్పడానికి నేను గర్వపడుతున్నాను. ఇలాంటి మంచి కార్యక్రమాన్ని వినే అవకాశం మాకు కలిగించారు. మీ అందరికీ కూడా మరొకసారి నేను ధన్యవాదాలు తెలియపరుస్తున్నాను. నాకు మాట్లాడే అవకాశం కూడా మీరు ఇచ్చినందుకు మీకు కృతజ్ఞతలు తెలియపరుస్తున్నాను సార్. ఎవరైనా ప్రశ్నలు ఉంటే, మీ సందేహాలు ఉంటే అడగవచ్చండి ఇందులో పాల్గొంటున్న వారు. సంతోషం. ఈరోజు చాలా ప్రయోజనకరంగా ఈ చర్చ జరిగింది. వారి అనుభవాలు మనకు చాలా బాగా చెప్పారు. ఇద్దరు 2 కోణాల్లో 2 రకాలుగా దీన్ని చాలా వరకు సుసంపన్నం చేశారు. డాక్టర్ గంగిశెట్టి శివకుమార్ గారికి, అదేవిధంగా బెలగం భీమేశ్వరరావు గారికి, నారాయణశెట్టి ఉమామహేశ్వరరావు గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమం ఇంతటితో ముగిసిందని తెలియజేస్తున్నాను.